మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, వచ్చిన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి వసుదేక ఫౌండేషన్ గురుస్థాన్ ఫౌండర్ పేరం నాగేంద్రం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఎవ్రీ మంత్ ధ్యానీభవ సెషన్ 11 days చేసుకుంటున్నాము. అదే క్రమంలో ఈ మంత్ ఫస్ట్ డే ఈరోజు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి శివాని గారు వచ్చారు. శ్రీమతి శివాని గారికి క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాం. వాళ్ళ మదర్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట. మరి 2010 నుంచి తనకి ధ్యానం అంటే తెలుసు. ధ్యానం చేయకపోయినా కూడా ఆ క్లాసెస్కి వెళ్ళి వాళ్ళ మదర్తో క్లాసెస్ వినడం, ఆ జర్నీ అయితే ధ్యానం అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఉంది. సో ఆ ఐడియా ఎప్పుడైతే మనకి ఉపయోగపడుతుందో, ఖచ్చితంగా చేయకపోయినా ఆ ఎనర్జీలో ఉంటే, ఇప్పుడు ఆ ధ్యానం అనేది ఇన్ని సంవత్సరాలకి 15 yearsకి ఆ ధ్యానం ఎలా ఉపయోగపడింది అనేది తను ఈ నీ జీవితమే ధ్యానం ఆ బుక్ని అన్వయిస్తూ తన లైఫ్ని కూడా అన్వయించుకుంటూ, మరి ఇప్పుడు ఆ జర్నీలో ఎన్నో వాళ్ళ మదరు స్కూల్స్కి వెళ్ళి అందరికీ ధ్యానం గురించి తెలియచేస్తారు. అదేవిధంగా మరి తన మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక ఐటీ జాబ్ చేశారు. ఇది నాకు కరెక్ట్ కాదని మళ్ళీ దానికి రిజైన్ చేసి ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు దాని మీద చదువులో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిట్లోనూ ధ్యానంతో దాన్ని సాధించి ఇప్పుడు ఒక జిఎస్టీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. మరి ఒకసారి మేడంకి క్లాప్ చేద్దాం. అంటే ధ్యానం మన దగ్గర ఉంటే మనం ఏదైనా చేయగలం అంటూ మరి తన జర్నీలో జరిగిన ఎక్స్పీరియన్స్ ఆ బుక్ గురించి చెప్తూ మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను తన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా వినండి, ఆచరణలో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గురుస్థాన్ సెంటర్ అండ్ టీంకి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నా పేరు సాయి సువాని అండి. అందరికీ నమస్కారం. సో మేడం చెప్పినట్టుగా 2010 అంటే నాకు 11-12 years ఉన్నప్పటి నుంచి మా మదర్తో ప్రతి ధ్యానం క్లాసులకి వెళ్ళడం. అప్పట్లో ఫస్ట్ అమరావతిలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది, అక్కడికి వెళ్ళి ఒక 3 days ఉండడం. తర్వాత కడతాల్లో జరగడం స్టార్ట్ అయింది. అలా ఎవ్రీ ధ్యాన మహాయజ్ఞంకి మా మదర్తో వెళ్ళడం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేను అక్కడ జంగారెడ్డిగూడెంలో ప్రతి నెల మొదటి సండే అక్కడ ఇలానే క్లాసెస్ చెప్పే మాస్టర్స్ వచ్చేవారు. వాళ్ళ క్లాసెస్ మాత్రం మా మదర్తో ఎవ్రీ సండే వెళ్ళి అటెండ్ అయ్యేదాన్ని అనమాట. అందరూ ఆశ్చర్యపోయేవారు 9 to 5 ఎలా ఉండగలుగుతున్నావు అని. బట్ అది అర్థమైనా అర్థం కాకపోయినా కూర్చునేదాన్ని. అయితే ఇప్పటికీ ఒక ఏజ్ వచ్చి కొంచెం పెద్ద రియాలిటీ చూశాక, ఇంజనీరింగ్ నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశానండి. సో అక్కడ ఫ్రెండ్స్ని చూశాక నాకు అర్థమైంది, చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేయకపోయినా ఆ టీచింగ్స్ వింటూ ఉండటం వల్ల నేను ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ కంటే చాలా యూనిక్గా ఉన్నానని. అది మైండ్ సెట్ అవ్వచ్చు, లైఫ్ని ఎలా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నానో అదైనా అవ్వచ్చు. అట్లా ఒక డిఫరెన్స్ అయితే చూసా. సో నాకు ఇంజనీరింగ్ వచ్చాక అర్థమైంది, ఎస్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది, మెడిటేషన్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్ అని. సో ఇంజనీరింగ్ ముందు ఇంటర్లో కూడా మీకు తెలిసిందే, ఐఐటి మెయిన్స్ రాసాక ఎన్ఐటికి వెళ్తారు, అడ్వాన్స్ రాసాక ఐఐటికి సెలెక్ట్ అవుతారు. బట్ నేను అడ్వాన్స్ దాకా కోచింగ్ తీసుకోలేదు అప్పట్లో. మెయిన్స్ వరకే మా ఊర్లోనే కోచింగ్ తీసుకుని ఎన్ఐటి వరంగల్స్లో సీట్ క్రాక్ చేశానండి. అయితే ఆ ప్రాసెస్లో కూడా ఇంటర్లో కూడా మెడిటేషన్ యూజ్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా కంగారు వస్తే వెంటనే మెడిటేషన్లో కూర్చోవడం, డైలీ కూర్చోకపోయినా అవేర్నెస్తో ఉండేదాన్ని. ఓకే, మనకి మెడిటేషన్ అనే టూల్ అందింది, దాన్ని వాడుకుంటే కామ్ అవుతాము అనేది ఎప్పటికప్పుడు వాడుకునేదాన్ని. కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ, ఈ ఫ్యూచర్ అంటే భయం వేసేస్తుంది, పరీక్ష ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవుతానో లేదా అనిపించినప్పుడు మా మదర్ చెప్పడం, వెంటనే మెడిటేషన్లో కూర్చోవడం. అలా ఎంతో కొంత చేసేదాన్ని. పిచ్చుక ధ్యానాలు అంటారు వీటిని, పత్రిజీ అప్పుడప్పుడు చేయడం, టచ్లో ఉండడం, అలా జరిగింది. సో వరంగల్, ఎన్ఐటి వరంగల్లో ఇందాక చెప్పినట్టు ఆ డిఫరెన్స్ చూశాను. ఫైనల్ ఇయర్కి వచ్చే ముందు ప్యారిస్లో ఇంటర్న్షిప్ చేసి వచ్చానండి నేను, ప్యారిస్ ఫ్రాన్స్లో 3 months. అది చేసి వచ్చాక నాతో వాళ్ళు నెక్స్ట్ కెరీర్లోకి వెళ్ళిపోతున్నారు చాలా ఫాస్ట్గా, ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయిపోతున్నారు అంతా. నేను ప్యారిస్లో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంటర్న్షిప్ చేసి వచ్చా.
నేను బయోటెక్లో చదివాను. సో అదంతా వేరే ఇంటర్న్షిప్ అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే త్వరగా ఉద్యోగాలకు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు నార్మల్ ఐటీ ప్లేస్మెంట్స్కి కూర్చోవడం మొదలుపెట్టారు. నాకు ఆబ్వియస్గా కంగారు వచ్చేసింది. బాబోయ్, వేరే దేశం వెళ్ళొచ్చినా కూడా ఇక్కడ తేడాగా ఉంది, మనం వెనకబడిపోయినట్టున్నాము. 3 months ఇంటర్న్షిప్ బాగుంది ఎక్స్పీరియన్స్, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ 3 monthsలో ఇంకా ఏదో చేసేసినట్టున్నారు, ప్లేస్మెంట్స్ అయిపోతున్నాయి అనే కంగారు అక్కడ మొదలైంది. అక్కడ తేడా స్టార్ట్ అయింది. అప్పుడు వరంగల్లో లక్కీగా NIT వరంగల్ నుంచి పిరమిడ్ సెంటర్ చాలా దగ్గరగా ఉండింది, ఒక 20 minutes డిస్టెన్స్. మా మదర్ అర్థం చేసుకుని బైక్ కూడా ప్రెజెంట్ చేశారు. ట్రైన్లో బండి వచ్చింది కాలేజ్కి. సో ఆ బండి తీసుకుని ఒక 1 month అక్కడ మెడిటేషన్ సెంటర్కి రోజు వెళ్ళేదానండి. 45 minutes కూర్చునేదాన్ని. ఆ 1 month కూర్చున్నాను అక్కడ. కిషన్ రెడ్డి గారు అండ్ శ్రీదేవి మేడం వాళ్ళిద్దరూ లేకపోతే ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసేదాన్ని కాదేమో. నేను ఒక బ్రిలియంట్ స్టూడెంట్నే, బట్ డిప్రెషన్ దాకా వెళ్ళిపోయింది మైండ్, అంత నెగిటివ్ థింకింగ్లోకి. బట్ థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళ వల్ల చక్కగా మళ్ళీ ట్రాక్లోకి రావడం జరిగింది. సెట్ అయ్యాను. ఇంకొక 1 సెమిస్టర్లో కాలేజ్ అయిపోతుంది, నేను అబ్రాడ్ వెళ్ళాలి అనే ప్లాన్స్లో ఉన్నాయి, మాస్టర్స్ చేద్దాం అబ్రాడ్లో అని. సో ఆ టైంలో ఏమైందంటే కోవిడ్ వచ్చింది, మనకందరికీ తెలుసు. 2020 కోవిడ్ వచ్చేసింది. ఇంట్లో అందరూ ఇంటికి వచ్చేసాం. మెల్లగా ఇంట్లో ఏం స్టార్ట్ అయిందంటే, లక్కీలీ మా మదర్ ఉండటం చాలా లక్ అయింది, థ్యాంక్స్ టు హర్. మా మదరు మా బ్రదర్ కూడా ముగ్గురం కలిసి 45 days మార్నింగే 4:30 అలా లేచి, అప్పట్లో బాలకృష్ణ సార్ అంతర్యానం అని ఒక ప్రోగ్రామ్ చేసేవారు, JTTP అంటున్నారు ఇప్పుడు అది. సో అది 45 days జరిగినప్పుడు అసలు అప్పటిదాకా మెడిటేషన్ అంతసేపు కూర్చోవడం అలవాట్లేదు, దానికి తోడు మార్నింగే లేవడం అసలు అలవాట్లేదు. మా మదర్కి కమిట్మెంట్ చెప్పేశాను కదా, ఆవిడ తిడుతుంది, బాబోయ్ అనైనా వెళ్ళి లేచి కూర్చుని, మా చిన్న పిరమిడ్ ఉండేది ఇంట్లో, ఇంత రూమ్ లాగా, ఆ పిరమిడ్లోనే కూర్చుని మెడిటేషన్ చేయడం జరిగింది. అలా అక్కడి ట్రాన్స్ఫర్మేషన్ అయినా అయి ఉండొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనం అనుకుంటాం ఎప్పుడో చేసే కొంచెం ధ్యానాలు పెద్ద ఏం యూజ్ ఉంటుందిలే, గంటలు చేస్తేనే ఉంటుంది, నేను చేయలేకపోతున్నాను అని పూర్తిగా వదిలేస్తారు. గంటలు కుదరట్లేదు కదా, ఈ చిన్న సేపు చేసినా వేస్టే అనుకుంటారు. కానీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడో చేసిన ధ్యానాలు, ఎప్పుడో విన్న మంచి మాటలు, ఆధ్యాత్మిక పరమైనవి, స్పిరిచువల్ క్లాసెస్ విన్నవి ఎప్పుడైనా మనలో అవేకనింగ్ని తీసుకురావచ్చు అనడానికి చెప్తున్నాను. సో ఎంత తక్కువసేపు మెడిటేషన్ కుదిరినా చేయాలి. సో ఆ 45 days మెడిటేషన్ పెద్ద గొప్పగా చేయకపోయినా కంప్లీట్ చేశాను, కమిట్మెంట్ తీసుకున్న దానికి. అక్కడి నుంచి లైఫ్ టర్న్అవుట్ అయిపోయింది. ఇంట్యూషన్ అనొచ్చు, గట్ ఫీలింగ్ అనొచ్చు, అది మరి సోల్ ప్లానో ఇప్పటికీ నాకు అంత క్లారిటీ లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ వాస్, అప్పుడు దాకా నేను అబ్రాడ్ వెళ్ళాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఆ తర్వాతే మ్యారేజ్ చేసుకుంటాను ఇంట్లో బల్లగుద్ది చెప్పిన దాన్ని కాస్త, లేదు ఐఎమ్ రెడీ ఫర్ మ్యారేజ్ అని చెప్పేశాను. ఐ వాజ్ జస్ట్ 21 బై దెన్, 2021. మా మదర్ కూడా షాక్ అయ్యి, తనకేంటంటే ఎర్లీ మ్యారేజెస్ మంచివి అనే ఉద్దేశం. ఈవెన్ దో షీ ఈజ్ ఎ టీచర్, ఎర్లీగా మ్యారేజ్ చేస్తే కపుల్స్ ఈగోస్ లేకుండా త్వరగా అడ్జస్ట్ అవుతారు అనే ఉద్దేశంతో తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యి, ఓకే చూద్దాం మ్యాచెస్ చూద్దాం అని స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేశారో లేదో మెడిటేషన్ జరుగుతుంది ఆ 45 days. మధ్యలో నాకు మార్నింగే ఒక మంచి ఇంట్యూషన్ రావడం, ఇంచుమించుగా నేను చూడనట్టుగా నా కాబోయే హస్బెండ్ని చూసుకున్నాను, పేరు విన్నాను. బట్ ఇప్పటికీ తెలియదు అది నా ఊహనా నిజమా తెలియదు. కట్ చేస్తే నెక్స్ట్ 3 daysలో అదే మ్యాచ్ మా మదరు స్పీడ్ అయిపోయారు అనమాట. యాప్లో వచ్చేస్తాయి కదా మ్యాట్రిమోని, అవి చూడటం స్టార్ట్ చేశారు. ఒక 2-3 మ్యాచెస్ చూస్తే బాగా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, బాగా 27-28 వాళ్ళు ఉన్నారు. అంత డిఫరెన్స్ వద్దు కదా అన్నట్టు కొన్ని స్వైప్ అవుట్ చేశారు ఆమె. సడన్గా చూస్తే తనకి అప్పటికి 22 or 23 years. అంత చిన్న అతను మెన్లో అంత త్వరగా పెళ్లి చేసుకోరు కదా. అది వెంటనే మా మదర్కి స్ట్రైక్ అయింది, ఇంత యంగ్గా ఉన్నారు, హౌ ఈజ్ హీ ప్లానింగ్ ఫర్ మ్యారేజ్ అని. చూడటం మొదలుపెట్టి తను ఏవో వెనక ఎంక్వైరీ చేసుకుని నాకు ప్రొఫైల్ చూపించేసరికి నాకు అర్థమైపోయింది, నేను ఎక్కడో చూశాను, సంథింగ్ ఈజ్ దేర్ అని. బట్ టు కట్ ఇట్ షార్ట్, అలా మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ 1 monthలో మ్యారేజ్ అయిపోయింది. ఐ వాజ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్లో మా ఇన్లాస్తో ఉన్నాను. మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి లైఫ్ మీకు తెలిసిందే, ఇంట్లో ఉండే సర్కమ్స్టాన్సెస్ వేరు ఒక ఆడపిల్లకి. కొత్త ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ చాలా డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అవి జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో.
అప్పటికే నేను గేట్ ఎగ్జామ్ రాసి ఉన్నాను. సో ఎంటెక్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఎలాగో కొత్త ఉద్యోగాలు రావడం కష్టం కోవిడ్ సెకండ్ వేవ్ జరుగుతున్నప్పుడు. సో నాకు ఐటీకి కూడా వెళ్ళని లేదు, నేను బయోటెక్ చేశాను కాబట్టి రీసెర్చ్ వైపే ఒకసారి ట్రై చేద్దాం, అది నాకు కుదురుతుందో లేదో అని ట్రై చేశాను. సో మా వారు ఒప్పుకోవడం, అప్పటికే మంచి ర్యాంక్ ఉంది, ఆల్ ఇండియా ర్యాంక్. సో దాంతో అప్లై చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో సీట్ వచ్చేసిందండి. బయో ఇన్ఫర్మాటిక్స్లో 2 years ఎంటెక్ చేయడం జరిగింది. ఎంటెక్ అయ్యే లోపనే రిలయన్స్ ఎఫ్ఎంసీజీ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అని. ఈ మధ్యనే రిలయన్స్ కన్జ్యూమర్ గూడ్స్లో కూడా దిగుతోంది. రైస్ బ్రాండ్ అవ్వచ్చు, మెల్లగా శానిటైజర్స్ అని, ఇంట్లో వాడే గూడ్స్ అన్నిటికి. సో ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. సో అందులో రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా సెలెక్ట్ అయ్యాను. వెళ్ళాను బెంగళూరు, నా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు, నన్ను పంపించారు, చక్కగా వెళ్ళాను. 1 month కూడా అవ్వకుండానే నాకు అర్థమైపోయింది, నో, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, దెర్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ దిస్. ఇలా నచ్చట్లేదు, యాంత్రికంగా మెకానికల్గా ఉంది నాకు. రీసెర్చ్ నచ్చుతుందేమో అనుకున్నాను కానీ ఆ ఎన్విరాన్మెంట్ నచ్చట్లా. సమ్హౌ ఐ టుక్ ద కాల్, పోతే పోయింది, ఇక్కడ కాదు హైదరాబాద్ ఫ్యామిలీ దగ్గరికే వెళ్దాం, మా హస్బెండ్ ఉన్న చోటుకే వెళ్దాం అని వెనక్కి వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి గిల్ట్ అనమాట, కొంచెం ఒక 1-2 months గిల్ట్ బాగా నడిచింది. వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసుకున్నాను ఏంటి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలనుకున్నాను, ఇలా జరిగింది ఏంటి అని. అయితే ఆ ఇన్సిడెంట్ జరగక ఒక 2 to 3 years ముందు దివ్య సంపద అని చెప్పి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బై సేత్ అనుకుంటా, దివ్య సంపద రామ్తా చిన్న బుక్ ఉండేది, అది దివ్య సంపద అని. పెళ్ళయ్యాక కరెక్ట్గా నాది డిసెంబర్లో మ్యారేజ్ అయింది, ఫిబ్రవరిలో ఇలానే డివైన్ ఫెమినైన్ సంఘ అని ప్రాణహిత మేడం అది స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్లో. ఆ ఛానల్లో వాలంటీరింగ్ చేశాను, అంటే ఆడవాళ్ళకి సంబంధించి మెడిటేషన్ సర్వీస్ చేయడం. అది చేసినప్పుడు ఆ ఫిబ్రవరిలో ఎవరైనా క్లాస్ మాట్లాడతారా బుక్ గురించి అన్నప్పుడు ఆ దివ్య సంపద గురించి చదివి నేను నేర్చుకున్నది వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. అక్కడ మొదలైన మేనిఫెస్టేషనో ఏమో తెలీదు, అందుకనో ఏమో నేను ఒకటి విన్నా అనమాట. ఈ ఉద్యోగం వదిలేశాక గిల్ట్ క్యారీ చేస్తున్నప్పుడు విన్నా, మనకి నచ్చని సర్కమ్స్టాన్సెస్లో ఉంటే గనక, మన సోల్కి అగెయిన్స్ట్ ప్లాన్లో మనం ఉంటే గనక మనల్ని అది బాగా ఉండనివ్వదన్నమాట, కుదిపేస్తుందట లోపల నుంచి. సో అలాంటి చిన్న చిన్నవి మనం గమనించాలి అవేర్నెస్తో. మన జీవితంలో ఏం జరుగుతుంది, ఏంటి మన సోల్ లోపల నుంచి ఏం కాలింగ్ ఇస్తుంది అని గమనించాలి. అది నేను గమనించాను కానీ అది అని అర్థం చేసుకోక రిజైన్ చేసేసా, బట్ గిల్ట్ క్యారీ చేశాను ఒక 2-3 months. ఆ 2-3 months ఏడ్చాను, మా మదర్తో అనేదాన్ని, ఏంటిది ఇలా చేసుకున్నాను ఏంటి అని. తను గైడ్ చేస్తూ ఉండేది, అలా కాదు ఇంకోటి ఏదో బెస్ట్ థింగ్ ఉండే ఉంటుంది అని. సో మెల్లగా ఏమైందంటే అప్పటికి మా అన్నయ్య SSC CGL ఎగ్జామ్ రాసి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కింద మైసూర్లో పోస్ట్ అయ్యి ఉన్నారు. ఒక 1 year అవుతుంది అప్పటికి తను చేసి. సో అప్పుడు దాకా తను కూడా నన్ను ఎక్కడ చెప్పలేదు, స్వాని ఒక ఎగ్జామ్ ఉంది, నువ్వు కూడా రాయి, నువ్వు చేయగలవు అనేది తను ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే నా క్యాపబిలిటీ ఇంకా ఏదో ఉందనుకుంటున్నాను కదా, మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే వేరే వైపు రీసెర్చ్ వైపు ఉందాం అనుకున్నాను అని తను అర్థం చేసుకొని ఎప్పుడూ ఆ ఎగ్జామ్ గురించి తను చెప్పలేదండి. బట్ ఎప్పుడైతే నేను రిజైన్ చేసి ఇది కాదురా అన్నయ్య, R&D కాదు, నేను ఇంకా ఏం చేయొచ్చు అన్నప్పుడు తను చెప్పాడు, సో అని వై నాట్ CGLకి ట్రై చేయొద్దు అని. అట్లా CGLకి స్టార్ట్ చేశాను. అప్పుడే నోటిఫికేషన్ పడింది April 2023. ఫ్లూగా అప్లికేషన్ ఇచ్చేసి ఊరికే రాసి వచ్చేసా, ఆ అటెంప్ట్ సరిగ్గా రాయలేదు, నార్మల్గా ఇచ్చాను. అది రాసి వచ్చాక ఇక్కడ నవంబర్లో గురుస్థాన్కి రావడం జరిగిందండి నేను మా అన్నయ్యతో కలిసి. సెంటర్ చూద్దాము అని, నేను మియాపూర్లో ఉంటాను, సో మెట్రోలో వచ్చి చూసాం సెంటర్ ఏంటి అని. కాసేపు మెడిటేషన్ చేసుకుని సార్తో మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. సార్తో ఆ రోజు అన్నాను, సార్ చాలా బాగా రన్ చేస్తున్నారు యూత్కి ఎస్పెషల్లీ, మాకు దూరంగా ఉంది, మేము మియాపూర్ కొండాపూర్ వైపు కూడా ఇలానే సెంటర్ మేము పెట్టాలి సార్, నేను ఇట్లా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, వన్స్ నేను సెటిల్ అయ్యానంటే నేను స్పిరిచువల్ సర్వీస్ బాగా చేయగలుగుతాను అని అనుకుంటున్నాను, మీరు ఇలా చాలా ఇన్స్పిరేషనల్గా చేస్తున్నారండి అని ఆయనతో చెప్పడం జరిగింది. వెనక్కి వెళ్ళిపోయా. నెక్స్ట్ 2024లో అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు మెయిన్స్ క్వాలిఫై అయిపోయాను కానీ, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయా కానీ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు, కొంచెంలో పోయింది. నేను UR క్యాండిడేట్ని, మీకు తెలిసిందే UR అంటే కాంపిటీషన్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది రిజర్వేషన్తో పోలిస్తే. బట్ ఎనీహౌ ఇవన్నీ మన లిమిటెడ్ థింకింగ్ అని అర్థం చేసుకుని, వేకెన్సీస్తో సంబంధం లేదు, నాకు ఒక్క వేకెన్సీ ఉంటే చాలు, నాకు ఉద్యోగం కావాల్సింది ఒకటే, అది నేను ఏ జాబ్ అనుకుంటున్నానో ఆ పర్టికులర్ వేకెన్సీ ఒకటి ఉంటే చాలు.
అని ఒక ఇంటర్వ్యూ చూడటం జరిగింది. ఆమె పేరు నేను మళ్ళీ ఎంత ట్రై చేసినా నాకు పిఎంసీలో దొరకలేదు. ఆవిడకి ఈ రోజుకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. ఆమె గవర్నమెంట్ టీచర్ అవ్వడానికి అని చెప్పి ధ్యానం చేస్తూ ఇలా ఈ మాటే అన్నారు, నాకు ఒక్క వేకెన్సీ ఉంటే చాలు కదా, 14 పడ్డాయని ఎవరో తను డిస్కరేజ్ చేశారట. ఉద్యోగం రాదు, 14 ఉన్నాయి మీ జిల్లాలో, ఏమొస్తుంది నీకు అని. అది అన్నప్పుడు ఆమె లేదు నాకు ఒక్కటి చాలు కదా అని చెప్పి సంకల్పంతో మెడిటేషన్ చేయడం, ప్రిపేర్ అవ్వడం ఎగ్జామ్కి చేశాను, నాకు వచ్చేసింది అన్నారు. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు నేను గుర్తుపెట్టుకునేదాన్ని. అంటే పిఎంసీ కూడా ఎంత యూజ్ అయిందో చెప్తున్నానండి. ఆవిడెవరో తెలియదు, ఇప్పటికీ నాకు ఆవిడ పేరు గుర్తులేదు అన్ఫార్చునేట్లీ, బట్ షీ స్టిల్ ఇన్ మై మైండ్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ హర్. ఆ పదాలు చెప్పారో లేదో ఎప్పుడు అదే గుర్తుపెట్టుకునేదాన్ని. 2024 ఎగ్జామ్ ఇస్తున్నప్పుడైనా 1 year అంతా ఎగ్జామ్ ఇచ్చి ఒక్క రోజులో నీ ఎగ్జామ్ తేల్చేస్తుంది నీ కష్టాన్ని అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది మీకు తెలిసిందే. ఒక్క ఇంటర్వ్యూ అయినా ఒక ఎగ్జామే తేల్చేస్తుంది మీ లైఫ్ని అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ వచ్చినప్పుడల్లా ఆవిడ మాటలు గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. కుదిరినప్పుడల్లా కంగారు వస్తుంది అన్నప్పుడల్లా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. బట్ 2024లో మిస్ అయ్యా. 2025లో మొన్న జనవరిలో మెయిన్స్ కూడా జరిగింది. నేను ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని అయిపోయానండి. ఇప్పుడు పోస్టింగ్ గురించి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో సార్కి చెప్పినట్టు కరెక్ట్గా 2 yearsలో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మేడం ఇట్లా నేను ఇందాక మేడం చెప్పినట్టు మా మదర్ ఉండే జంగారెడ్డిగూడెంలో, సో అక్కడికి మళ్ళీ వెళ్ళి పిల్లలకి సమ్మర్ క్యాంప్ జరుగుతూ ఉంది. అది ఎప్పటి నుంచో ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు అక్కడ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు. సో ఆ పిల్లలకి ఏమైనా నీ వంతుగా ఏమైనా చెప్తావా అని అక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళు అడిగినప్పుడు నేను ఎలాగో పోస్టింగ్ గురించి వెయిట్ చేస్తున్నానండి, ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ అని వెళ్ళినప్పుడు ఫీల్ గుడ్ క్లబ్ అని ఒక ఐడియా వచ్చింది. అయితే ఆ ఐడియా రావడానికి కారణం కరెక్ట్గా April 8th నాకు రిజల్ట్ వచ్చేసింది. ఎగ్జామ్ రాసిన జనవరిలోనే తెలుసు, నా హస్బెండ్కి చెప్పేసా ఈ ఇయర్ నాకు పక్కా పోస్ట్ వచ్చేస్తుంది, నేను అనుకున్న పోస్టే, ఐఎమ్ కాన్ఫిడెంట్ అని చెప్పాను. ఏప్రిల్కి ఈసారి ఇయర్ లేట్ అయింది, నా పేషెన్స్ టెస్ట్ చేయాలి అన్నట్టు ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ ఫాస్ట్గానే జరిగేది. ఈ ఇయరే కొంచెం లేట్ చేశారు, ఒక 2 months లేట్ అయింది. సో ఫైనల్లీ రిక్రూట్మెంట్ వచ్చింది, April 8th వచ్చింది. ఆ April 8th అది రిజల్ట్ వచ్చే ముందో వెనకో నేను యూట్యూబ్లో చూస్తూ ప్రబోధ్ సార్ మీకు తెలిసే ఉంటారు, ఏకత్వ అని ఆయన చేస్తున్నారు. ప్రబోధ్ సార్ది ఏదో ఒక ఫ్లైయర్ ఏదో చూడటం జరిగింది. అందులో ఏముందంటే తమసోమ జ్యోతిర్గమయ 4 days బ్లైండ్ ఫోల్డ్ వర్క్షాప్ అని ఉంది. ఎందులైనా మన మంచి ఏది ఉందో అది తీసుకోవడానికి గ్రాప్ చేయాలి కదా, ఎవరు ఏంటి అనవసరం మనకి. అంటే ఎవరు డిఫరెంట్గా ఏం పెట్టినా అందరికీ తెలిసింది ట్రూత్ ఒకటే. ఆయన ఏంటి కొత్తగా ఏదో నేర్పిస్తున్నారు, ఆయన పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకుని వెళ్ళిన గ్రాండ్ మాస్టరే. సో ఆయన ఏముంది కొత్తగా ఏం జరుగుతుంది అని చూసినప్పుడు 4 days బ్లైండ్ ఫోల్డ్ వర్క్షాప్ అని ఉందండి. పెయిడ్ వర్క్షాప్, అది ఫ్రీ ఉన్న మా మదర్కి కూడా ఆమె ఇంకా లాస్ట్కి వచ్చేసారు, ఆమె రిటైర్మెంట్ ఫేజ్కి వచ్చేసారు. సో ఆమె కూడా లీవ్ పెట్టుకుని మెడికల్ లీవ్, ఇద్దరం వెళ్దాం పదా అన్నారు. సో నా హస్బెండ్ మా డాడీ ఇక్కడ ఇంట్లో పెట్టి వాళ్ళిద్దరిని మేమిద్దరం ఇక్కడ ఫిలిం నగర్లో వాళ్ళ సెంటర్ ఉంటే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ డే అసలు నేను ఎందుకు వచ్చాను రా బాబు, నేను అసలు మెడిటేషనే గంటలు చేయలేను, అలాంటిది వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ పెట్టేస్తారనమాట, మనకి కళ్ళు తెరవడానికి లేదు. మా మదర్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఆబ్వియస్లీ ఎంజాయ్ చేస్తారు, దే వాంట్ ఇట్. ఇంటి పనులు లేకుండా ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా కూర్చోబెడతారు కదా, ఫుడ్ కూడా చేతికి తెచ్చిచ్చేవారు, చక్కగా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. నేను ఓకే ఈ బుక్, నేను ఇప్పుడు ఒక బుక్ గురించి కూడా చెప్పబోతాను. ఆ బుక్ పేరే యువర్ లైఫ్ ఈజ్ మెడిటేషన్, నీ జీవితమే ధ్యానం, బై మార్క్ వ్యాన్ అండి. ఆ బుక్ నేను కరెక్ట్గా ఒక 1-2 months బ్యాక్ చదివాను. ఆ బుక్లో కూడా ఆథర్ ఈరోజు మళ్ళీ మీకు చెప్పడానికి మళ్ళీ చదివి నోట్స్ రాసుకున్నాను అనమాట. సో ఆయన కూడా నాలాగే ఇంటెన్సివ్ రిట్రీట్కి వెళ్ళిపోదాం మనం మెడిటేషన్ని, ఇదేంటో అంతుపట్టాలి, ఆధ్యాత్మికంగా హై ఎక్స్పీరియన్స్ చేసి రావాలి అని ఆయన కూడా అనుకుంటాడు, ఆ బుక్లో చెప్తారనమాట హ్యూమరస్గా. సో నేను కూడా అలానే వెళ్ళడం జరిగింది మా మదర్తో. అక్కడికి వెళ్ళాక మెల్లగా ఫస్ట్ డే అర్థమైపోయింది నేను కూర్చోలేకపోతున్నాను, ఇన్ని అవర్స్ నేను ఎలా కూర్చుంటానని. అక్కడ ఈవినింగ్ మాట్లాడిస్తారు, కళ్ళ బ్లైండ్ ఫోల్డే ఉంటుంది, బట్ మైక్ ఇచ్చి మీ డౌట్స్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ మాట్లాడిస్తారు. సో అలా మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పా, సార్ నా వల్ల కావట్లేదు, బట్ కమిటెడ్గా 3-4 days ఉందామని అనుకుంటున్నాను, ఏమైనా చెప్పండి నాలాంటి బిగినర్స్కి ఏంటి టిప్స్ అంటే ఆయన కొంచెం టిప్స్ చెప్పడం జరిగింది.
మీరు అంతసేపు ధ్యానమే చేయాలని ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు? కాసేపు స్ట్రెచ్ అవ్వండి, 1 minute లాంగ్ డీప్ బ్రెత్స్ తీసుకోండి, మళ్ళీ అక్కడ నడవండి. కళ్ళు మూసుకునే ఉంటాం, హాల్ పెద్దగా ఉంటుంది, సో నడవండి, మళ్ళీ వచ్చి కూర్చోండి. అలాంటిది ఒక 1 minute మెడిటేషన్ చేయడాన్ని ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. సో ఆ నైట్ అలా జరిగిపోయింది. నెక్స్ట్ డేకి ఆయన అన్నట్టుగా ట్రై చేస్తూ వచ్చాను. బాగుండింది, చాలా బాగుంది. ఆయన మధ్య మధ్యలో మ్యూజిక్ పెట్టేసి డ్యాన్స్ కూడా ఏమనేవారు అనమాట. అంటే మన ఈగో పోవాలి, ఎవరో మనల్ని చూస్తున్నారు అని చెప్పి మనం ఫ్రీగా డ్యాన్స్ వేయం, ఎవరో జడ్జ్ చేస్తారు అని. అదంతా ఈగో, అదంతా పోవాలి. ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టేశారు, మనల్ని ఎవరు చూడట్లా, మనం ఎవరిని చూడట్లా. సో డ్యాన్స్ వేయండి అన్నప్పుడు నాకు మామూలుగా డ్యాన్స్ ఇష్టం, బట్ నేను చేయలేకపోయేదాన్ని అక్కడ. సో తేడా తెలిసిపోయేది నాకు. అంటే ఇంకా నాకు ఈగో ఉంది, అంటే అందరూ నన్ను చూస్తున్నారు, నన్ను అప్రిషియేట్ చేస్తారన్నప్పుడే డ్యాన్స్ చేయాలా? ఎవరు ఏం చూసినా చూడకపోయినా కూడా మన డ్యాన్స్ మనం ఎంజాయ్ చేయాలి అని అలాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో రాత్రి అయ్యేది, ఎప్పుడు పగలవుతుందో తెలియదు, ఎప్పుడు రాత్రి అవుతుందో తెలీదు. ఫుడ్ వాళ్ళు చక్కగా వాలంటీర్ చేతిలోకి తెచ్చిచ్చేవారు, హ్యాండ్ కూడా మన్నే వాళ్ళు తీసుకెళ్ళి సింక్ దగ్గర హ్యాండ్ వాష్ చేయించేవారు. ఇంకా నథింగ్. మీరు కళ్ళు తెరిచేది కేవలం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు పూర్తిగా తెరవకుండా జస్ట్ ఇలా చూడమంటారు, ఆ బ్లైండ్ ఫోల్డ్ నుంచి కింద పడిపోకుండా, అంతే. బట్ అఫ్కోర్స్ నేను మధ్య మధ్యలో కళ్ళు తెరిచేసి అమ్మాయి అని కూడా ఫీల్ అయ్యేదాన్ని ఆ బ్లైండ్ ఫోల్డ్ తీసేసి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు. బట్ అంటే నన్ను నేను మోసం చేసుకున్నాను. బట్ 3rd 4th డే వచ్చేసరికి అర్థమైంది, లేదు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు కదా. సో కమిటెడ్గా ఉందాం, ఈసారి కళ్ళు తెరవద్దని చెప్పి లాస్ట్ 2 days మాత్రం బాగా కళ్ళు మూసుకునే ఉన్నాను. ఏం జరుగుతుందో చూద్దాం, ఎలాంటి థాట్స్ వస్తున్నాయో చూద్దాం. మెడిటేషన్ అంటే ఇప్పుడు ఈ బుక్లో కూడా అదే చెప్తారు. మెడిటేషన్ అంటే అందరికీ ఒకటి ఫిక్స్ అయిపోతాం అనమాట. మెడిటేషన్ అంటే 5వ నిమిషం వచ్చేసరికి మైండ్ కామ్ అయిపోవాలి, అసలు ఇక్కడ ఉన్నట్టే ఉండకూడదు, నేను ఎవరోలాగా హిమాలయాలకు వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేయాలి అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. ఏమీ ఆలోచనలు రాకూడదు, కూర్చున్నానంటే గంట కూర్చుని పోవాలి నేను అని తెగ పెట్టేసుకుంటాం. ఈ బుక్లో ఆయన చెప్తారు, ఆయన కూడా ఏమనంటే మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవి మిమ్మల్ని నిజంగా బ్లాక్ చేసేస్తున్నాయి. నిజంగా మెడిటేషన్ ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా అండి? ఆయన అంటారు, కరెక్ట్ మెడిటేషన్ ఏంటో తెలిస్తే రాంగ్ మెడిటేషన్ ఏదో కాదో చెప్పగలం. ముందు మనకి కరెక్ట్ మెడిటేషన్ అంటేనే తెలియదు, లైక్ మోస్ట్ ఆఫ్ అస్. సో అలాంటప్పుడు మీరు కూర్చున్నప్పుడు ఏ జడ్జ్మెంట్ లేకుండా కూర్చోండి. పత్రిజీ కూడా అంటూ ఉంటారు, కూర్చోవాలి 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 అని. సో ఎప్పుడైనా ఆ టైంలో అదే గుర్తెచ్చుకునేదాన్ని అనమాట. సో ఏం జరుగుతుందో ట్రై చేద్దాం. ఆయన కూర్చోమంటున్నారు, మిగతా వాళ్ళు కూర్చుంటున్నారు, మనం కూర్చుందాం అని. సో అలా 4th డే వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా ఫీల్ గుడ్ క్లబ్ అని, పిల్లలకి ఒక వారం పాటు సెషన్స్ చేయడం జరిగింది. ఆ పునాది ఆ ఏప్రిల్ వారం ముందు జరిగిన ఆ బ్లైండ్ ఫోల్డ్ వర్క్షాప్లో జరిగిందండి. నేను ఆ వర్క్షాప్కి వెళ్ళే ముందు జంగారెడ్డిగూడెం పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళ నుంచి ఒక మేడం ఉన్నారు, శిరీష అని. ఆ మేడం నాకు మెసేజ్ చేశారు, సువాని నువ్వు లాస్ట్ 2 months నీ ఎగ్జామ్ అయిపోయాక, అంటే నేను చాలా విలేజెస్కి వెళ్ళి మా మదర్తో 7 different ప్లేసెస్లో మెడిటేషన్ చెప్పాలి 7 days అని అనుకోవడం జరిగింది. అవన్నీ ఆవిడ స్టేటస్లో చూసి ఇలా చేసావు కదా 2 months బ్యాక్, సో పిల్లలకి కూడా నువ్వు ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది, స్కూల్కి వెళ్ళి చెప్పావు కాబట్టి మన సమ్మర్ క్యాంప్లో కూడా చెప్పచ్చు కదా అని అడిగారు. బట్ ఆ మేడంకి నేను లేదు మేడం ఇప్పుడు ఏం అనుకోవట్లేదు, బట్ ఏమైనా ఉంటే చెప్తా అని చెప్పి పెట్టేశా. ఈ వర్క్షాప్కి వెళ్ళడం జరిగింది. సో వర్క్షాప్లో నేను ఇందాక అన్నట్టు 3rd 4th డే వచ్చేసరికి కొత్త లేయర్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ లేయర్స్ ఏంటంటే మనం అనుకుంటాం మెడిటేషన్ బాగా సెట్ అవ్వడం అంటే పక్క వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విని యాస్ట్రల్ ట్రావెల్ చేసేయాలేమో, యాస్ట్రల్ ట్రావెల్ జరగట్లేదంటే నేనేమీ చేయట్లేదు అన్నట్టు, లేకపోతే ఏదైనా అద్భుతాలు జరిగితేనే నా మెడిటేషన్ పనిచేస్తున్నట్టు, కళ్ళకు కనిపించట్లేదు నాకేమీ అద్భుతాలు, సో నేను రైట్గా చేయట్లేదేమో అని చెప్పి మనం డీమోటివేట్ అయిపోతూ ఉంటాం. బట్ ఈ బుక్ చదివాక నేను ఈ బుక్ లాస్ట్ 1-2 monthsలోనే కంప్లీట్ చేశాను. సో అవన్నీ నేను రిలేట్ చేసుకోగలిగాను అనమాట. సో అందులో ఏంటంటే ఆయన అంటారు మెడిటేషన్ అంటే ఇలానే జరగాలని ఏమీ లేదు, మీలో కొత్త కొత్త లేయర్స్ అనేవి ఓపెన్ అప్ అవుతూ ఉంటాయి. సో వన్ సచ్ లేయర్ దట్ హ్యాస్ ఓపెన్డ్ అప్ ఈస్ క్రియేటివిటీ బద్దలైపోయేది నాకు బుర్రలో. రాసుకోవడానికి పెన్ను బుక్ ఇవ్వరు అక్కడ, గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంటికి వెళ్ళేదాకా ఐడియాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఏం చేసేదాన్ని, ఐడియా వచ్చింది దాన్ని మళ్ళీ మననం చేసుకునేదాన్ని, బై హార్ట్ చేసేదాన్ని. ఓకే ఈ ఐడియా వచ్చింది, పిల్లలకి ఇలా చెప్పచ్చు అని చెప్దాం, ఇలాంటి యాక్టివిటీస్ పెట్టచ్చు అని. సో అలా ఆ క్రియేటివిటీ అన్ఫోల్డ్ అవ్వడం గమనించా. వచ్చేసాం, సెషన్ 4 days జరిగిపోయింది, ఇంటికి వచ్చేసాం. వెంటనే
నిద్ర ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. పడుకోవడం అంటే ఇలానే ఇస్తారు సార్, కేవలం మీకు క్వశ్చన్ ఇస్తారు అక్కడ. మీకు నిజంగా బ్యాక్ పెయిన్ వస్తుంది పడుకోవాలంటే దెర్ ఈజ్ నో జడ్జ్మెంట్, యూ కెన్ లే ఓవర్. పడుకునేవాళ్ళు, నేను పడుకునేదాన్ని. నేను పెద్ద మెడిటేషన్ కాదు కదా, నేను మాత్రం హాయిగా పడుకునిపోయేదాన్ని. ఎవరైనా అంటారు అన్నా కూడా రాత్రిపూట ఎవరైనా డిస్టర్బ్ చేసేవారు కాదు. డే టైంలో మాత్రం స్ట్రైట్గా కూర్చోడానికి, కాస్త మెడిటేషన్లో ఉండడానికి ట్రై చేసేదాన్ని. అండ్ అక్కడ నో జడ్జ్మెంట్స్, ఎవరైనా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. సో కమింగ్ బ్యాక్, అలా 4 days క్రియేటివిటీ లేయర్స్ ఓపెన్ అవ్వడం చూసా. ఇంటికి రాగానే శిరీష మేడంకి మెసేజ్ పెట్టా, మేడం నాకు ఇలా ఒక ఐడియా వచ్చింది, ఫీల్ గుడ్ క్లబ్ అని పెడదాం పిల్లలకి, మెయిన్గా ఫర్ ఏ హ్యాపీ బాడీ, కామ్ మైండ్ అండ్ ఏ కైండ్ హార్ట్ అని క్యాప్షన్స్తో సహా నా మైండ్కి రావడం జరిగింది. కోర్స్ కొంత చాట్‌జీపీటీ హెల్ప్ కూడా తీసుకున్నాను ఇంటికి వచ్చాక. అంటే ఎట్లా ఈ ఐడియాస్ని ఫ్రేమ్ చేయొచ్చు ఓవర్ 7 days, ఇంకొంచెం ఏం ఇంక్లూడ్ చేయొచ్చు అని. ఆ 7 days లో భాగంగా ఒక డ్యాన్స్ ఉండేది, డ్యాన్స్ నేను చేయించేదాన్ని. కాకపోతే మైండ్ఫుల్నెస్ డ్యాన్స్ అనమాట. పాట వచ్చినంతసేపు నన్ను చూసి వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు చిన్నగా, బట్ వెంటనే కామ్ అయిపోండి అనగానే కూర్చుని పోవాలి, ఇన్హేల్ అనేది తీసుకోవాలన్నమాట. సో వెంటనే కూర్చుంటారు. ఎప్పుడైతే మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు ధ్యానం బాగా కుదురుతుందండి. యూ కెన్ ట్రై దట్ అవుట్. ఫిజికల్ బాడీ బాగా స్ట్రెయిన్ అయ్యాక ధ్యానం చాలా బాగా కుదురుతుంది. సో అది పిల్లల్లో గమనించేవాళ్ళం. నా ముందు సెషన్స్ జరిగేవి, యోగా సెషన్ ఒక 1/2 hour జరిగేది. తర్వాత స్టోరీస్ అని ఒక మేడం కూడా చెప్పేవారు పిల్లలకి, ఎథికల్ మారల్ వాల్యూస్ ఇవ్వడానికి. ఆ 2 సెషన్స్లో పిల్లలు చాలా రెస్ట్లెస్గా ఉండేవారు. ఆబ్వియస్లీ అంతసేపు మనలో ఇలా కూర్చోమంటే కూర్చోలేరు కదా, ఊగిపోతూ ఉండేవారు. చిన్నపిల్లలు అంటే చెప్పక్కర్లా, దే కాంట్ స్టాండ్ ఫర్ అవర్స్ కదా, అటెన్షన్ ఇవ్వలేరు. పెద్ద పిల్లలు కూడా చాలా డిస్టర్బ్గా ఉండేవారు, రెస్ట్లెస్గా. బట్ నా సెషన్ స్టార్ట్ అయ్యి డ్యాన్స్ వాళ్ళతో చేయించి మళ్ళీ మైండ్ఫుల్నెస్తో మెడిటేషన్లో కూర్చోబెట్టేసరికి ఎవ్వరు కదిలేవారు కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి మ్యాక్సిమం. అది అందరూ షాక్ అయ్యేవారు టీంలో ఉన్నవాళ్ళు, చాలా బాగుంటుంది, దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ అని. అది జరిగాక ఏం జరిగేదంటే ఎవ్రీడే ఇంకొక 10 నిమిషాలు నేను ఈ 10 to 15 yearsలో బుక్స్, నేను యాక్చువల్లీ మెడిటేషన్ చేయకపోయినా పత్రిజీ వల్ల ఎన్నో రకాల పుస్తకాలు చదివానండి. ఇప్పటిదాకా ఒక 25-30 పుస్తకాలు చదివి ఉంటా చాలా డీప్గా. పత్రిజీ నోట్ నుంచి ఒక పుస్తకం పేరు వచ్చింది అంటే అది ట్రాన్స్లేట్ అయినా అవ్వకపోయినా ఇంగ్లీష్ వెర్షన్ అయినా కూడా ఈ బుక్ వెర్షన్లో తీసుకుని చదవడం జరిగేది. సో ఆ బుక్స్లో నేను చదివింది ఇవన్నీ నేను 10 to 15 yearsలో నేను నేర్చుకున్నవి పిల్లలకి ఎంత ఈజీగా చెప్పచ్చు. నా చైల్డ్హుడ్ నేను మిస్ అయ్యాను, ఇంత దగ్గరగా వచ్చి చెప్పేవాళ్ళు లేక. సో పిల్లలకి త్వరగా ఈ 7 daysలో ఎంతవరకు నేను అందించగలనో చూద్దామని చెప్పి వాళ్ళకి ఒక్కొక్కరోజు ఒక్కొక్క పదాల మీద మాట్లాడడం జరిగేది. సెల్ఫ్ లవ్ అని ఒకరోజు, గ్రాటిట్యూడ్, ఎఫర్మేషన్స్, అలా ఒకరోజు కైండ్నెస్ గురించి చెప్పడం జరిగింది. యానిమల్స్ని ఎందుకు చంపి తినకూడదు అని. ఆ రోజు నేను ఏదైతే ఇందాక చెప్పానో మన మెడిటేషన్ మనలో కొత్త లేయర్స్ ఓపెన్ అప్ చేస్తుంది అనడానికి ఆ రోజు ఒక చాలా అద్భుతం జరిగింది. నేను తెలియకుండానే అక్కడ ఒక స్కిట్ చేసేస్తున్నానండి. ఎలా అంటే మీరు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు పిల్లలు కింద పడిపోతే చిన్న దెబ్బ తగిలితేనే దేవుణ్ణి తిట్టేసుకుంటారు, అబ్బా అమ్మ అని చెప్పి ఏడ్ చేస్తూ ఉంటారు, నన్ను ఈరోజే పడేసావా, దేవుడు నువ్వు ఉన్నావా అని కూడా తిట్టుకుంటాం కదా మనమైనా పెద్దవాళ్ళం. అలా చిన్న దెబ్బకే తిట్టుకుంటాం. మరి ఒక యానిమల్ హ్యాపీగా తిరుగుతున్న జంతువుని దాన్ని బంధించి చంపి తినడం ఎంతవరకు కరెక్ట్ అని అట్లా చేస్తూ చూపించడం జరిగింది. వాళ్ళని ఒక ప్లేట్ తీసుకోమన్నాను, ఇమాజినరీగా ప్లేట్ తీసుకుని ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్నది హెన్, గోట్ అని మనకి చెప్పరు, అది కోడి, మేక అని చెప్తే మనం ఆబ్వియస్గా తినం. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా మన బై నేచర్ ఏంటంటే కైండ్నెస్ ఉంటుంది మనందరికీ. ఒకటి మనం ఎవరైనా రక్తం కక్కుంటే కూడా చూడలేం, నిజంగా ఒక మనిషి పడిపోయాడన్నా కూడా చూడలేం. అలాంటిది ఒక మూగజీవి ఏడుస్తుంది అంటే ఎలా చూడగలం, చూడలేం. మనం నిజంగా మనసు మీద లేయర్స్ కప్పేసుకుని, బురదతో కప్పేసుకుని ఉంటాం. కాబట్టి మన పేరెంట్స్కి తెలియక కల్చరల్ కండిషనింగ్లో నాన్ వెజ్ అలవాటైపోయి తింటామే కానీ నిజంగా మనం ఆ మనసుని క్లీన్ చేసుకుని చూస్తే కనుక ఎవ్వరం తినలేం. ఒకటి చనిపోయింది దాన్ని చంపి తిందాం అనే ఆలోచన రాదు. అది పిల్లలకి ఆ రోజు ఒక సింహం అయితే వేటాడి తింటుంది, మనం అలానే వేటాడి కేవలం పచ్చి మాంసాన్ని తినలేం, కుక్ చేసుకుంటే కానీ తినలేకపోతున్నాం. అంటే టేస్ట్ మసాలాల్లో ఉంది కానీ మాంసంలో కాదు అని ఇట్లా చెప్పడం జరిగింది చాలా స్కిట్ రూపంలో. ఆ రోజు జరిగిన వింత ఏంటంటే
నేను స్కిట్ చేస్తున్నా అనేది కూడా నేను చూడగలుగుతున్నా. మీకు అర్థమవుతుందా? ఆ స్కిట్ నేను చేస్తున్న పర్సన్ వేరు, నేను వేరు అనే ఆ డిఫరెన్స్ నాకు అక్కడ కనబడిపోయింది. అందరూ పిల్లలందరూ చూస్తున్నారు, అక్కడ ఉన్న టీం పెద్దవాళ్ళు కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నారు. పిల్లలు మళ్ళీ తింటారా మీరు ఆ చికెన్ ఉన్న ప్లేట్ని అని ఇట్లా చెప్తుంటే నో చీ అని ఇలా పాడేస్తున్నారు పిల్లలు. ఇమాజినరీగా ప్లేట్ నిజంగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం, అది చాలా బాగా జరిగింది. అది అయిపోయింది సెషన్. ఆ రోజు 6th డే ఆర్ 5th డే క్యాంప్లో. సో అది అయిపోయాక వాళ్ళు ఏదైనా జ్యూస్ ఇస్తూ ఉంటారు, సాత్వికంగా తయారు చేసిన జ్యూస్, అది తాగుతున్నాం. పిల్లలందరూ వచ్చేసి అక్కడ ఉన్న టీం మెంబర్స్ కూడా వచ్చి ఎంత బాగా చెప్పావు అంటే అసలు అది నేను కాదు మేడం, అది సంభవం జరిగిపోయింది. ఎవరో ఒక పెద్ద ఎనర్జీ నడిపించేసింది, ఈ బాడీని మీడియంగా యూజ్ చేసుకుంది అనేది ఆ రోజు నాకు అర్థమైంది. అదే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఐ ఫీల్ ఆ రోజు నేను కాదు ఉన్నది అక్కడ, నన్ను నేను చూసుకుంటున్నాను, చేస్తున్నది వేరే వ్యక్తి అని కూడా కనబడటం జరిగింది. ఆ డిఫరెన్స్ గమనించగలిగా. సో ఇట్లా చాలా అద్భుతంగా ఫీల్ గుడ్ క్లబ్ అనే సెషన్స్ చేయడం జరిగింది. పిల్లలు ఎంత ప్రేమ పంచారంటే ఇప్పటికీ నాకు వాట్సాప్లో సువాని అక్క మళ్ళీ ఎప్పుడు వస్తా జంగారెడ్డిగూడెం, మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీరు లేకపోతే నాకు మీతో మాట్లాడకపోతే ఏదోలా ఉందక్క, ప్లీజ్ నా ఫోన్ లిఫ్ట్ చేయండి అని మాట్లాడేవారు. సో ఇక్కడికి వచ్చాక ఒక 10 days అయింది. అలా నాకు అనిపించింది మళ్ళీ ఎందుకు వై నాట్ కంటిన్యూ దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ సర్వీస్గా ఇంకొంచెం పిల్లలకి బాగా అలవాటు చేద్దాం ధ్యానంతో పాటు కొన్ని మైండ్ఫుల్ టూల్స్ని అన్నప్పుడు అనే ఆలోచన వచ్చింది. వెంటనే గ్రూప్లో, ఆ సమ్మర్ క్యాంప్ గ్రూప్లో పెట్టగానే ఒక 15 మంది పిల్లలు వీఆర్ రెడీ 7 AM మేము జాయిన్ అవుతాం అన్నారు. సో అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. రోజు 7 to 8 చక్కగా వాళ్ళు గూగుల్ మీట్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ 10 minutes ఖచ్చితంగా మ్యూజిక్తో మెడిటేషన్లో కూర్చుంటున్నారు. తర్వాత ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. అండ్ మైండ్ఫుల్ టూల్స్ కొన్ని చెప్పడం జరిగింది. ఆ మైండ్ఫుల్ టూల్స్ అన్నీ కూడా నేను యాక్చువల్లీ ఒక నోట్స్లో రాసుకున్నాను. ఆయన మెయిన్గా మార్క్ వాన్ బ్యూరెన్ అనే ఆయన రాసిన బుక్ అన్నమాట. ఆ బుక్ టైటిలే యువర్ లైఫ్ ఈజ్ మెడిటేషన్. ఆ టైటిల్ చూడగానే నాకు చాలా పట్టుకుంది. ఎక్కడో అరే ఇది మనకి ఎక్కడో బాగుంది, టైటిల్ చాలా బాగుంది, ఇది నేను చదవాలి అనే కాలింగ్ వచ్చింది. అది ఇంకా తెలుగులో అనువాదించబడలేదు. అండ్ ఆ పేపర్ బుక్ కూడా మనకి చాలా కాస్ట్లీ ఉంది, $డాలర్స్లో ఉంది అది. అండ్ ఇండియా వెర్షన్లో అయితే 1800 మీద ఉంది అది. రైట్ నో అది అమెజాన్లో కూడా అవైలబుల్ లేదు. సో ఏం చేయొచ్చు అనుకుంటున్నానుగా మేలోనే, మొన్న ఎండింగ్ ఆఫ్ ద ఏప్రిల్ అప్పుడు లక్కీలీ ఒక ఫ్రెండ్ ఒక వెబ్సైట్లో దొరుకుతుంది ఫ్రీ PDF అని చెప్తే ఆ బుక్ PDF తీసుకోవడం జరిగింది. మీరు నమ్మరు, ఆ బుక్ ఎంత కొత్త మెడిటేటర్ అయినా చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉందండి. మీరు కూడా చదివితే వన్స్ స్టార్ట్ చేస్తే ఆ బుక్ని ఎండ్ చేసేదాకా మీకు నిద్ర పట్టదు, అంత అద్భుతంగా రాశారు ఆయన. ఎంత హ్యూమరస్ టచ్ ఉంటుందంటే కొన్ని ఆయన రాస్తారు, ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడికో ఇంటెన్స్ రిట్రీట్కి వెళ్ళిపోదాం, ధ్యానం అంచులు చూసేద్దాం, పీకేద్దాం అనుకుంటారు, కానీ అలా ఉండదు అక్కడ, మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వవు. అలానే ఆయనకు కూడా ఎక్స్పీరియన్స్ జరుగుతుందన్నమాట. సో అట్లా మంచి హ్యూమర్ టచ్తో మన ధ్యానాన్నే మెడిటేషన్గా మలుచుకోవడం ఎలా అని చెప్పడం జరిగింది ఆ బుక్ అంతా. సో పిల్లలకి నేను ఆ బుక్ చదువుతూ ఆ సెషన్స్లో కూడా నేను నేర్చుకుంది వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి యూజ్ అయ్యేలాగా కొన్ని యాక్టివిటీస్ పెట్టడం, మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ అని అవి చెప్పడం జరిగింది. సో మేడం అన్నప్పుడు ఎందుకు ఈ బుక్ గురించే చెప్పొద్దు అనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చే నిన్న ఒకసారి నేను నోట్స్ రాసుకోవడం జరిగింది. 8:30 వరకు కదా, ఎస్. సో ఈ ½ an hour ఈ బుక్ గురించే చెప్తాను. మీరు ఖచ్చితంగా కుదిరితే ఆ బుక్ ఖచ్చితంగా చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంగ్లీష్ చాలా సింపుల్గానే ఉంటుంది, చాలా ఈజీ టు రీడ్. 80 టాపిక్స్ కింద ఆయన అందులో వివరించడం జరిగింది. సో అందులో ఏమంటారంటే ఆయన బేసికలీ మార్క్ వాన్ బ్యూరెన్ అని ఆయన 15 to 20 years నుంచి యోగా అండ్ మెడిటేటర్ ఇన్స్ట్రక్టర్. ఆయన న్యూజెర్సీలో ఉంటారు. ఆయన మెడిటేషన్ స్టార్ట్ చేసింది కూడా బుద్ధిస్ట్ లిటరేచర్తోనే. అంటే ఆయన చెప్పేవన్నీ కూడా బుద్ధిస్ట్ అష్టాంగ మార్గ, 8-fold పాత్ అని చెప్పి, నోబుల్ వే ఆఫ్ లివింగ్, మిడిల్ వే అంటే మధ్య మార్గం అన్న వాటి నుంచే ఆ బుక్లో కూడా ఆయన రిలేట్ చేస్తూ ఉంటారు. సో ఆయన పిల్లలతో కూడా ఎక్కువ వర్క్ చేయడం జరిగింది. సో ఆయన ఒక ఫస్ట్ చాప్టర్లో మెడిటేషన్ 101 అని చెప్పి సింపుల్గా తేల్చేస్తారు. చాలా కొత్త వాళ్ళు ఉన్నారండి ఇక్కడ, అందరూ మెడిటేషన్ దిగ్గజాలేనా? అందరూ కొత్త వాళ్ళేనా?
దిగ్గజాలంటే చేస్తూ ఉన్నాం అట్లీస్ట్ 1 year అయింది అన్నవాళ్ళు ఉన్నారు. వండర్ఫుల్. సో మెడిటేషన్ 101 అనే ఫస్ట్ చాప్టర్లో ఆయన ఏం చెప్తారంటే, చాలామంది అంతెందుకు మా మదర్ ఎవరికైనా కొత్తగా ఫోన్లో మెడిటేషన్ గురించి చెప్దాం అన్నప్పుడు కొంతమంది ఇలాంటి ఆన్సర్స్ ఇస్తారనమాట. మేము కూడా అలానే ఇచ్చేవాళ్ళమేమో మొదట్లో. ఏమనంటే మెడిటేషన్ కూర్చుంటున్నా అండి ఆలోచనలు వస్తూనే ఉంటున్నాయి అంటారు. ఫస్ట్ థింగ్. 2, మెడిటేషన్ చేసేదాకా కామ్గానే ఉంటుంది మైండ్, మెడిటేషన్లో కూర్చున్నాక వస్తున్నాయి అంటారు. సెకండ్ థింగ్. 3rd, అసలు ఎంటీయే అవ్వదండి, నేను అరగంట కూర్చున్నా కూడా నాకు రెస్ట్లెస్గా అనిపిస్తోంది అంటారు. ఇలా 3-4 ఆయన చెప్తూ ఉంటారు. అవన్నీ వస్తున్నాయని చెప్పి మెడిటేషన్కి దూరం అయిపోతారు, డీమోటివేట్ అయిపోతారు. బట్ సింగిల్ లైన్ ఆయన ఏం చెప్తారంటే, మీరు ఇవన్నీ వస్తున్నాయని గమనిస్తున్నారు కదా, దట్ మీన్స్ వీఆర్ ఆల్ పాస్ అయిపోయాం మనం. మీరు అది గమనిస్తున్నారంటే మీరు ఫస్ట్ స్టెప్ ఎక్కేశారు. సో ఆయన వేలో ఆయన చెప్పేది ఏంటంటే, అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండడమే. పత్రిజీ చెప్పేది కూడా ఎందుకు శ్వాస మీద ధ్యాస పెడతాము, ఈయన కూడా శ్వాస మీద ధ్యాస గురించే చెప్తారు, బ్రెత్ని ఎలాగ టూల్ కింద వాడుకోవచ్చు అని. మీరు చెప్పండి, ఈ నిమిషం మీరు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, నిన్నట్లో బతుకుతాం. మొన్న ఎవడో ఒకసారి తిడతారు మనల్ని, వాళ్ళు ఒకసారి తిడతారు, కానీ మనం 10 సార్లు తిట్టాడు వాడు, నన్ను తిడతాడని 10 సార్లు ఏడుస్తాం. వాడు తిట్టి ఒకసారి వాడు వెళ్ళిపోతాడు, మనం మాత్రం 10 సార్లు గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటాం. అంటే ప్రజెంట్లో ఉండం, లేదా పాస్ట్లో ఉంటాం, లేదా ఫ్యూచర్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు, లేదా ఇంటర్వ్యూ, లేదా సంథింగ్ పెళ్ళికి రెడీ అవుతూ ఉండొచ్చు. మీరు కొంత యంగ్స్టర్స్ ఉన్నారని మ్యారేజ్ చెప్తున్నా. సో మ్యారేజ్ అంటే ముందే అమ్మో రేపు మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయి గయ్యాలు వస్తుందేమో, గయ్యాలోడు వస్తాడేమో అని ఇట్లా ఫ్యూచర్ గురించి ఆలోచించేస్తూ ఉంటాం. ఇక్కడ ఉండం. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉన్న పళంగా ఈ మూమెంట్లోకి మన మైండ్ని తెచ్చుకోవాలంటే మన బాడీ మనతోనే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళినా మన బాడీ మనతో ఉంటుంది. కాబట్టి మన బాడీలో ఈ మూమెంట్లో జరుగుతూ ఉన్న ప్రాసెస్ ఏంటి, అది గమనించతగ్గట్టుగా ఉన్న ప్రాసెస్ ఏంటి, శ్వాసే కదా. సర్క్యులేషన్ జరుగుతుంది, హార్ట్ బీట్ జరుగుతుంది, డైజెషన్ అవుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనం గమనించలేం. రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, కానీ అది గమనించలేం కదా. డైజెషన్ అవుతూ ఉంటాయి, ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అది గమనించలేం. రైట్. గుండె కొట్టుకుంటుంది, అది గమనించలేం. ఉన్న పలంగా పల్స్ పట్టుకుంటే కానీ గమనించలేం, స్టెథోస్కోప్ చూస్తే కానీ శ్వాసను గమనించలేం, లంగ్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. కానీ ఈ ప్రజెంట్ మూమెంట్లో జరుగుతుంది, బట్ నేను గమనించగలను అన్నది ఒకే ఒక్కటి, సార్ అన్నట్టు శ్వాస. అందుకే మనం బ్రెత్ అనేది పవర్ఫుల్ టూల్, మోస్ట్ పవర్ఫుల్ టూల్ అని ఇతను కూడా చెప్తూ ఉంటాడు. ఇందాక అన్నట్టు అందరూ అంటున్నాం కదా, ఫస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు ఇన్ని చెప్పాం మనం ఎక్స్క్యూజెస్. సార్ నా మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, అసలు కామే అవ్వదు, 10 నిమిషాలు కూర్చున్నా రెస్ట్లెస్గానే ఉంటుంది నా మైండ్ అని చెప్తూ ఉంటాం. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, హ్యూమన్ మైండ్ నేచరే వ్యాండర్ అంటే తిరుగుతూనే ఉంటుంది. నిన్నటికి వెళ్తుంది, రేపటికి వెళ్తుంది, అది తిరుగుతూనే ఉంటుంది, ఒక చోట ఉండదు. దాని నేచరే అది. కానీ మీకు అదైనా తెలుస్తోంది అంటే యూ హ్యావ్ పాస్డ్ ఇట్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. అది గమనిస్తున్నారు, అది మీరు జరిగిపోవడాన్ని గమనిస్తున్నారు అంటేనే మీరు ఫస్ట్ స్టెప్లో ఉన్నారు, యు ఆర్ డూయింగ్ రైట్ అని అలా చెప్పుకొచ్చారు. తర్వాత బ్రెత్ టూల్ అని చెప్పాను కదా. అండ్ ప్రెజెంట్ మూమెంట్లోకి రావడం అంటే ఏంటి, ఈ మూమెంట్లో స్టే అవ్వడం ఏంటి అంటే, ఇందాక అన్నట్టు ఎయిదర్ ఫ్యూచర్ గురించి కంగారు పడిపోతూ ఉంటాం, లేదా పాస్ట్ గురించి పదే రీల్ వేసుకుంటూ బాధపడిపోతూ ఉంటాం. అందరికీ అర్థమవుతుంది కదండి, ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. ఇందాక చెప్పినట్టు ప్రజెంట్లోకి ఎందుకు రావాలి, అసలు వాట్స్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్, ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, పెట్టాం రాబాయ్ శ్వాస మీద ధ్యాస పెట్టాం, ప్రజెంట్ మూమెంట్లోకే వస్తున్నా, ఏంటి వాట్స్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్ ఎనీవే అంటే, ఆయన అంటారు, ఆయనకి 3 డెఫినిషన్స్ ఉన్నాయి. మార్క్ అనే ఆయనకి, ఆ బుక్ రాసిన ఆయనకి ఏంటంటే 3 డెఫినిషన్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్. ఈ ప్రజెంట్లో ఉండడం అనే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి 3 డెఫినిషన్స్ ఆయన చెప్పారు. ఒకటి కల్టివేటింగ్ మైండ్ఫుల్నెస్, సెకండ్ది మేకింగ్ ఫ్రెండ్స్ విత్ వాట్ యు ఫైండ్, మూడోది లెర్నింగ్ టు లివ్ బియాండ్ అవర్ స్మాల్ మైండెడ్నెస్,
ఫస్ట్ థింగ్ కల్టివేటింగ్ మైండ్ఫుల్నెస్ అంటే మీరు నడుస్తున్నారు, ఇక్కడి నుంచి మళ్ళీ మీ ఇళ్ళకి వెళ్తారు. నడుస్తున్నంతసేపు నిజంగా నడక మీదే ఉందా మీ ఆలోచన, అది గమనించాలి. అసలు అలా ఉండదు మనకి. ఇప్పుడు కూడా మీరు నన్ను వింటున్నారు, నిజంగా వింటున్నారా? ఇంటికి వెళ్ళాక పప్పు ఉందో కూర ఉందో, పప్పు ఉంటుందా అనో, లేకపోతే ఇప్పుడు ఏం ఫుడ్ ఉంటుంది, లేకపోతే రేపు ఆఫీస్కి వెళ్ళగానే మేనేజర్ ఏమంటాడో, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి మధ్యలో థాట్స్. అంటే యు ఆర్ నాట్ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్. అది గమనించాలి. వెంటనే కట్ చేసి వెంటనే ఇక్కడికి రాను. ఓకే, నో, ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఎవరో చెప్తున్నారో అది వినాలి నేను అని వెంటనే కట్ చేయగలుగుతున్నారా లేదా అనేదే సక్సెస్. అది ఎంత త్వరగా చేస్తున్నారు నిన్నటికి ఈ రోజుకి. ఎక్కువసేపు వ్యాండర్ అయిపోతున్నారా, వెంటనే కాన్షియస్గా కట్ చేసి మళ్ళీ ప్రజెంట్లోకి వస్తున్నారా? సో ఆ మెడిటేషన్ అంటే మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీసింగ్ స్టేయింగ్ ఇన్ ద మూమెంట్. మెడిటేషన్ అంటేనే ఈ ప్రజెంట్ మూమెంట్లో బతకడం. అది ఎలా అవుతుందా లేదా అని చెప్పడం, మైండ్ఫుల్నెస్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోమంటారు. 2, మేకింగ్ ఫ్రెండ్స్ విత్ వాట్ యు ఫైండ్ అంటే కొంతమంది అంటూ ఉంటారు, కూర్చున్నాక తలనొప్పి వస్తుందండి నాకు, లేదా పాత విషయాలు గుర్తొస్తుంటే, నన్ను ఎవడో మోసం చేశాడు వాడు గుర్తొస్తుంటాడు, వాడిని చంపేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అట్లా కోపం కానీ, అప్పుడు దాకా కోపం ఉండదు, వాడు ఎవడో మనకి మోసం చేశాడు అనేది కూడా గుర్తుండదు. కళ్ళు తెరిచినప్పుడు, కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడే వాడు గుర్తొస్తాడు. అవుతుంటుందా మీకు కూడా? అట్లా పాస్ట్లోవి అలా గుర్తొస్తూ ఉంటాయి కదా. ఈయన ఏం చెప్తారంటే, పత్రిజీ కూడా చెప్పింది అదే, కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోవాలి, ఏం జరుగుతున్నా కూర్చోవాలి. ఏం జరుగుతున్నా కూడా దాన్ని గమనించండి. అది ఏంటంటే మీరు అనుకుంటారు ఇవన్నీ వస్తున్నాయి నాకు, కళ్ళు మూసుకున్నప్పుడే వస్తున్నాయి నాకు ఆలోచనలు అంటారు. లేదు, అవి వెళ్ళిపోతున్నాయి, మీ నుంచి వెళ్ళిపోతున్నాయి. అది గమనించాలి. అంటే లోపల ఎక్కడో నేను లోపల అణిచేసా, వాడు ఎప్పుడో మనల్ని హర్ట్ చేశాడు, దాన్ని మనం అక్కడ హీల్ చేసుకోకుండా లోపల ఎక్కడో అణిచేసాం. కాబట్టే ఈరోజు మనం మనతో కూర్చుని కళ్ళు మూసుకున్నప్పుడు అవి బయటికి వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే గమనించాలి. ఓకే, నాకు అతన్ని నేను క్షమించేశాను అనుకున్నాను, సో స్టిల్ ఇంకా క్షమించలేదా అనేది అర్థమైంది కదా మనకి ఫస్ట్ థింగ్. అలా అర్థమైనప్పుడు ఏంటి అంటే ముందు ఫ్రెండ్షిప్ చేయాలి. ఇలాంటి ఆలోచన వస్తుంది, రైట్, దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై మెడిటేషన్, లెట్ ఇట్ హ్యాపెన్. మెల్లగా సాధన పెంచే కొద్దీ ఏమవుతుందంటే మీకే తెలియని ఒక ఓపెన్నెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు మార్క్. అదేంటంటే ఇందాక చెప్పినట్టు ఎవరి మీదో మీకు గ్రడ్జ్ ఉంది, ఎవరి మీద కోపం ఉంది, లేదా అంతెందుకు మనతో మనకే చాలా కోపాలు ఉంటాయి, మనల్ని మనమే క్షమించుకోం. పలానా ఇంటర్లో బాగా చదువుంటే బాగుండేది, పలానా సారి వాడు చెప్పింది నమ్మకపోయింటే బాగుండేది, వాడు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేయకపోతే బాగుండేదనో, అయితే మా అమ్మ నాన్న చెప్పినది చేసుంటే బాగుండేదనో, అలా రిగ్రెట్స్ ఉంటాయి మనతో మనకైనా, వేరే వాళ్ళతో కాదు. సో అలాంటివి అయినా కూడా ఆ టైంలో మెడిటేషన్లో వస్తూ ఉంటాయి. ఆ వస్తున్నాయి అంటే వాటిని గమనించి మనం వర్క్ చేయాలని అర్థం. కళ్ళు తెరిచాక వాటిని ఎలా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, వాటిని ఎలా మైండ్ఫుల్గా వాటితో మీరు వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అవన్నీ ఇంకా చెప్తాను, అది ఎట్లా మనం వర్క్ చేస్తాం, దాని నుంచి ఎలా మనం బయటపడచ్చు, ఆ వస్తున్న ఎమోషన్స్ని ఎలా డీల్ చేయొచ్చు అనేది. ఇంకొక విషయం ఏంటి, లెర్నింగ్ టు లివ్ బియాండ్ అవర్ స్మాల్ మైండెడ్నెస్ అంటాడు. అంటే మెడిటేషన్ చేయండి అని చెప్పాం, ఇక్కడికి వచ్చారు, ఫస్ట్ టైం మీరు మెడిటేషన్ విన్నారు, ఒకళ్ళు ఎవరైనా చెప్తారు మెడిటేషన్లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, రేపు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేయండి అని ఎవరైనా చెప్పారు. చెప్పగానే మన ఈగో నుంచి మనం ఎలా రియాక్ట్ అవుతామంటే, వస్తే నాకేంటి, వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ, కూర్చుంటా ధ్యానం, నిజంగా నాకు ఎక్కడ వస్తుంది, పెద్ద ఏం ట్రాన్స్ఫర్మేషన్ రావట్లేదు కదా, నాకేంటి అని అడుగుతుంటాం ప్రతిసారి. ఆయన అనేది ఏంటంటే మెడిటేషన్ ప్రాక్టీస్ని బాగా పెంచే కొద్దీ మీలో ఆ స్మాల్ మైండెడ్నెస్ తగ్గిపోయి పెద్దగా చూడటం గమనిస్తారు. అంటే ఎవ్రీ టైం నా మెడిటేషన్ నా గురించే కాదు అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడ కూర్చుని కూడా మీ మెడిటేషన్తో యుద్ధాలను ఆపచ్చు అంటారు ఆయన. అది ఒక్క రోజులో జరగదు, బట్ మీరు ఇక్కడ కూర్చుని మీరు మంచి ఆలోచనలు చేయడం నేర్చుకుంటే ధ్యానంతో మీకు అది హెల్ప్ అవ్వకపోయినా యుద్ధాలను సైతం ఆపచ్చు అంటారు. అలా కేవలం ధ్యానం లేదా ఆధ్యాత్మిక ప్రగతి అనేది కేవలం మన సెల్ఫిష్నెస్ గురించి కాకుండా పెద్ద మొత్తంలో, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నారు అంతెందుకు, ఈ సెంటరే ఎగ్జాంపుల్. సార్ నాగేంద్ర సార్ అండి ఆయన పేరు, నాగేంద్ర సార్ ఆయన మెడిటేషన్ చేసుకుని ఉండొచ్చు కదా,
ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ ఎందుకు ఇక్కడ ఇంతమంది వాలంటీర్స్ వచ్చి ఆయన సెంటర్ పెట్టి నడపడం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? రైట్ మెడిటేషన్ చేసేవాళ్ళు ఎప్పటికైనా సర్వీస్లోకి దిగి తీరుతారు, ఖచ్చితంగా దిగుతారు. ఎందుకంటే వాళ్ళు స్మాల్ మైండెడ్నెస్ నుంచి వాళ్ళ ఓపెన్నెస్లోకి వెళ్తుంది వాళ్ళ మైండ్, వాళ్ళు షిఫ్ట్ అవుతారనమాట. ఎస్ అంటే నా మెడిటేషన్ నేను చేసుకున్నా చాలు కదా, బయటికి వెళ్ళి ఏం చెప్తాం? స్టార్టింగ్లో అందరూ అదే అంటూ ఉంటారు, ఏమండి బయటికి రండి ధ్యాన ప్రచారం చేద్దాం రావచ్చు కదా అంటే, ఆ సెల్ఫ్ సెంటర్డ్ ఈగో నుంచి మనం రియాక్ట్ అయ్యి ఏమంటామంటే, లేదు నా ధ్యానం నేను చేసుకుంటున్నాను కదా, అందరికీ చెప్పాల్సిన అవసరమే ఉంది, ఎవరి టైం వస్తే వాళ్ళు వస్తారు కదా అండి అని మన ప్రచారానికి కూడా వెళ్ళాం. కానీ నిజంగా మెడిటేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ ఈగోని వాళ్ళు చెక్ చేసుకుంటూ రైట్ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇన్నర్ వర్క్, ఖచ్చితంగా సర్వీస్లోకి దిగుతారు. ఏదో రకంగా వాళ్ళు పక్క వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పాలని, వాళ్ళు నేర్చుకున్నది పంచిపెట్టాలి, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో ఎదుటి వాళ్ళు ఆనందపడాలని కోరుకుంటారు. సో ఈ 3 విషయాలు జరగడాన్నే ఆయన డెఫినేషన్ చెప్తారనమాట, 3 విధాలుగా చెప్పడం జరిగింది. అయితే ఇంకొక చాప్టర్లో ఆయన అంటారు ఆర్ట్ ఆఫ్ పొటాటో చిప్స్ డెలివరీ అని చెప్పడం జరిగింది. ఆయన పొటాటో చిప్స్ మేకింగ్లో ఉన్నారనమాట, ఆ కంపెనీలో ఆయన వర్క్ చేస్తున్నాడు. మేబీ ఆయన వెరీ ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ హిస్ కెరీర్ అయి ఉండొచ్చు. అప్పట్లో ఆయన 3:30 కల్లా లేచి ట్రక్స్లో పొటాటో చిప్స్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి అవి డెలివర్ చేయాలో ఏదో సంథింగ్ ఆయన జాబ్. సో మరి 3:30కే లేచేస్తాడు ఆయన. రాత్రి ఆయన ఇంటికి వచ్చేసరికి ఎప్పుడో 9 or 10 అవుతుందట. పిల్లలు ఆ టైం పడుకుని పోయి ఉండేవారు. ఇంకొచ్చాక మళ్ళీ మెడిటేషన్ ఏం చేస్తారు, ఆయన పడుకుని పోయేవాడట. కానీ ఆయన ఏం గమనించారంటే, మెడిటేషన్ అంటే మనం అనుకుంటాం, ఇందాక ఫస్ట్లో చెప్పా, ఖచ్చితంగా నేను 1/2 an hour ఈరోజు మెడిటేషన్ చేస్తేనే చేసినట్టు. 1/2 an hour నాకు దొరకట్లేదంటే ఈరోజు చెయ్యను, నేను ఈరోజు మెడిటేషన్ పోయింది అని బాధపడిపోతాం కూడా. నెక్స్ట్ డే అరే నిన్నటి దాకా వారం ప్రాక్టీస్ చేసాం కన్సిస్టెంట్గా, ఈరోజు బ్రేక్ అయిపోయింది అనుకుంటాం, బాధపడతాం, డిమోటివేట్ అవుతాం. కానీ ఆయన ఏమంటారంటే, మీరు లైఫ్నే మెడిటేషన్ హాల్ కింద చేయండి. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మెడిటేషన్ హాల్. యూ డోంట్ హ్యావ్ టు గో సమ్వేర్ అండ్ సిట్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఎక్కడికో వెళ్ళి కూర్చుని చేయాలి, చేస్తేనే నేను ధ్యానం చేసినట్టు కాదు. మీరు ఇప్పుడు మార్నింగే 3:30 కల్లా లేచేసి మీ షిఫ్ట్ స్టార్ట్ అయిపోతుంది అనుకోండి, ఒక్క 5 minutes కూర్చున్న చోటే 3 deep breaths తీసుకుని అలా అయినా కూడా మీరు ఈ మూమెంట్లోకి వచ్చేయచ్చు, అలా అయినా చేయండి అంటారు. ఇందాక చెప్పాను స్టార్టింగ్లో పిచ్చుక ధ్యానాలు అని. సో పత్రిజీ అన్నట్టే ఈయన కూడా అదే ఆయన బుక్లో చెప్పడం జరిగింది. 1 minute మెడిటేషన్స్ అయినా చేయొచ్చు అనమాట. 1 minute ఈజ్ ఇనఫ్. అంటే పూర్తిగా ఆ రోజు చేయలేదు అనే బదులు ఆయన అంటారు, ఆ పొటాటో చిప్స్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆయన చాలామంది రకరకాల వ్యక్తులను కలుస్తారు కదా. కొంతమంది ఫ్రస్ట్రేటెడ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు ఆయనకి, ఈవెన్ దో హీ స్మైలింగ్, లేదా ఈయనకి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, ఎనర్జీ పోయో ఏదో. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎంత మైండ్ఫుల్గా ఎటువంటి స్పేస్ నుంచి రియాక్ట్ అవుతున్నారు లేదా రెస్పాండ్ అవుతున్నారో గమనించుకోండి అంటారు. అదే ధ్యానం. ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవాలని లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు డూ ఫార్మల్లీ సీటెడ్ మెడిటేషన్, ఖచ్చితంగా టైం ఉంది, నేను ఖచ్చితంగా రోజుకు ఒక అరగంట కూర్చుని ఫార్మల్ మెడిటేషన్ నేను చేయగలను అన్నప్పుడు అబ్జల్యూట్లీ ఎస్, వీ ఆల్ మస్ట్ డూ ఇట్, చేయాలి. అది చేయలేనప్పుడు కూడా ట్రీట్ యువర్ లైఫ్ యాజ్ అ మెడిటేషన్ హాల్. అంటే ఎంత మైండ్ఫుల్గా నడుస్తున్నారు, ఎంత మైండ్ఫుల్గా తింటున్నప్పుడు మామిడి పండు తినేస్తాం టీవీ చూస్తూ, అరే మామిడి పండు అప్పుడే అయిపోయిందా అనుకుంటాం, తిన్నింది మనమే, అది అయిపోయిందా అనుకుంటాం. వెంటనే పక్క తిరిగి నేనే ఎగ్జాంపుల్, తినేసాక నేను చిన్నప్పుడు అందరం చేస్తూ ఉంటాం, సిబ్లింగ్స్ టీవీ చూస్తూ ఉంటాం, మన ప్యాకెట్ మన ఫుడ్ పెట్టిన అమ్మ పెట్టిన ఫుడ్ అయిపోతుంది ప్లేట్లో, వెంటనే తిరిగి అరే నీది కొంచెం ఇవ్వా అని అడుగుతాం. ఇది తిన్నది కూడా మనకు గుర్తుంటుంది, ఇది అయిపోయిందని కూడా తెలియదు, టీవీ చూస్తూ తినేస్తూ ఉంటాం. ఇప్పుడైతే ఫోన్స్ చూస్తూ తినేస్తూ ఉంటాం. నేను స్టిల్ చేస్తున్నా, టు బి హానెస్ట్, ఐ నీడ్ టు స్టాప్ ఇట్ యాజ్ వెల్. సో అలా మైండ్ఫుల్గా తినాలి, మైండ్ఫుల్గా నడవాలి, మైండ్ఫుల్గా మాట్లాడాలి. ఎక్కడ కుదిరితే అక్కడ ప్రతి ఆపర్చునిటీని మైండ్ఫుల్గా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. ఇందాక నేను మెట్రో ఎక్కా, నేను చెప్పేదే ఈరోజు నేను షేర్ చేసుకునేదే మైండ్ఫుల్నెస్ గురించి కదా. మెట్రో ఎక్కాక నేను వాళ్ళని వీళ్ళని చూడను, కుదిరితే కళ్ళు మూసుకుంటా, లేదా ఇంతవరకు నేను శ్వాసను గమనించగలను ట్రై చేస్తా అని అలా ట్రై చేయడం జరిగింది. జనరల్లీ మనకి మెట్రోలో ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది అటు ఇటు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ మూవింగ్ ఆబ్జెక్ట్స్ వల్ల తలనొప్పి వచ్చేస్తుంది, స్టిల్ చూస్తూనే ఉంటాం మనం. దిగాక మెట్రో ఆర్ బస్ దిగాక నాకు అసలు జర్నీ పడదు, అసలు నేను జర్నీస్ చేయలేను అంటూ ఉంటాం, ఫిక్స్ అయిపోతాం ఒక రిజిడ్ ఐడెంటిటీకి.
బట్ అలా కాదు. నెక్స్ట్ టైం చూడండి, జర్నీ చేస్తున్నప్పుడు ఎంత చిన్నదైనా, ఆటోలో వెళ్తున్నా, ర్యాపిడో బైక్ మీద వెళ్తున్నా, కుదిరితే కళ్ళు మూసుకోండి, లేదా కళ్ళు మూసుకోలేకపోయినా బ్రీత్ని అబ్జర్వ్ చేయాలి. చేసినప్పుడు ఎంత బాగుంటుందో అసలు. ఆ ట్రావెల్ కష్టంగా కూడా అనిపించదు, ఎంతసేపు పట్టిందో కూడా మీకే తెలియకుండా హ్యాపీగా అయిపోతుంది అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. సో మెయిన్ యువర్ లైఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ మెడిటేషన్ హాల్. ఎక్కడికో రిట్రీట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకోటి అనుకుంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, ఆయన మెన్షన్ చేస్తారు రొమాంటిక్ ఫేజ్ ఆఫ్ మెడిటేషన్ అని. రొమాంటిక్ ఫేజ్ ఆఫ్ మెడిటేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో మార్క్ అని ఆయన. అదేంటంటే స్టార్టింగ్లో మెడిటేషన్ చేసేవాళ్ళు రొమాంటిసైజ్ చేస్తూ ఉంటారట మెడిటేషన్. ఎట్లా అంటే స్టార్టింగ్లో ప్రేమికులు ఎలా అయితే కొత్త రిలేషన్షిప్లో కేవలం మంచినే చూపించుకుంటాం కదా, మన సిగ్నిఫికెంట్ హాఫ్కి ఎప్పుడు మంచిగా కనబడాలి, ఓన్లీ మన మంచినే చూపించాలి అని చెప్పి ఎక్కువ అటెన్షన్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు మనకి అలా ఇస్తూ ఉంటారు. అలా ఒక రొమాంటిక్ ఫేస్ నడుస్తూ ఉంటుంది. బట్ గ్రాడ్యువల్గా ఎప్పుడో ఒకప్పుడు ఆ రొమాంటిక్ ఫేస్ ఫేడ్ అవుతుందిగా. ఎంతసేపు అని మీరు ఇంప్రెస్ చేస్తూ ఉండగలరు? ఎప్పుడో అప్పుడు మీ నిజ హ్యాబిట్స్ అన్నీ బయటపడతాయి. అప్పుడు రియల్ రిలేషన్షిప్ వాల్యూస్ ఉన్నాయా లేదా అక్కడ బయటపడుతూ ఉంటుంది. సేమ్ అలానే ఈ రొమాంటిక్ ఫేజ్ ఆఫ్ మెడిటేషన్ కరెక్ట్గా ఇన్ని నెలలు ఉంటుంది, ఇన్ని రోజులు ఉంటుందని చెప్పడానికి ఉండదు. కానీ ఖచ్చితంగా స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మనం చేసే కొద్దీ బాగుంది కదా, ఇంకా చేద్దాం అనుకుంటారు. మెల్లగా మీరు ఏదైనా చిన్న చిన్న చేంజెస్ చూస్తూ ఉంటారు. తలనొప్పి తగ్గడమనో, నిద్ర బాగా పట్టడమనో, అరుగుదల పెరిగిందనో, ఇట్లా చిన్న చిన్నవి. బట్ ఒకానొక టైం వచ్చేసరికి ఎక్కడో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటాం మనం. యాస్ట్రల్ ట్రావెల్ జరుగుతుందనో, లేదా వాళ్ళ డ్రీమ్లో ముందుగానే తెలిసిపోయాయనో, ఇట్లా సంథింగ్ కొంచెం అడ్వాన్స్డ్గా ఏమైనా వింటూ ఉంటాం. అది వినగానే డిమోటివేట్ అయిపోతాం. అంటే ఏంటి, ఆ రొమాంటిక్ ఫేజ్ ఎక్కడో మనకి ఫేడ్ అయిపోయి వదిలేస్తాం. బట్ నో, అక్కడే పట్టుకోవాలి అంటారు. అక్కడే అసలైన మెడిటేషన్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది అంటారు. ఆయన ఏమంటారంటే మీకు ఇంకే ఎక్స్పీరియన్స్ రావట్లేదు అని చిరాకు వస్తున్నప్పుడే ఇంకా ఎక్కువసేపు ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు దాకా లేని మైండ్ అనేది ఒక జంగిల్ అని చెప్తారు ఆయన. మైండ్ ఏమవుతుందంటే మెల్లగా మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, తెలియనివన్నీ ఎమోషన్స్ ఎప్పుడో మనం లోపల అణిచేసిన ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అందుకే కొంతమంది ఈ ఫేజ్ ఆఫ్ మెడిటేషన్, రొమాంటిక్ ఫేజ్ ఆఫ్ మెడిటేషన్ అయిపోయి క్లెన్జింగ్ ఫేజ్ ఆఫ్ మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏడ్చేస్తూ ఉంటారు. మెడిటేషన్లో తెలియని దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. నాకు వచ్చేది, అది నేను గమనించుకున్నా. కొంతమందికి ఎక్కడ లేని ఆనందం. మెడిటేషన్ అయిపోయాక అందరికీ చెప్దాం, ఇదేదో బాగుందబ్బా, లెటస్ స్ప్రెడ్ ఇట్ అని అనిపిస్తూ ఉంటుంది. అంటే లోపల అణిచేసి ఉన్నవన్నీ పాజిటివ్గానో నెగిటివ్గానో బయటపడుతూ ఉంటాయి. ఆ టైంలో మనం లేదబ్బా ఇదేదో తేడా జరుగుతుంది, ఎక్కడ లేనివన్నీ గుర్తొస్తున్నాయి అనవసరంగా పాస్ట్లోవి, కళ్ళు తెరిస్తేనే బాగుందేమో అని కూడా అనిపించవచ్చు కొంతమందికి. కానీ అప్పుడే మనం అర్థం చేసుకోవాలి దట్ క్లెన్సింగ్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్ స్టార్ట్ అయింది అని అంటారు. క్లెన్సింగ్ పార్ట్ అప్పుడే మనం ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలి. మన ఓన్ షిట్ అంటారు అందులో ఆయన. మనం పేర్చుకున్న మైండ్లో షిట్ని మనమే క్లీన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ టు సిట్ విత్ యువర్ ఓన్ షిట్ అని చెప్తాడు ఆయన ఆ బుక్లో. మనమే ఏర్పరచుకున్న చెత్త చెదారాన్ని మనం ఇప్పుడు ఏంటి, ఇల్లుని క్లీన్ చేయాలని ఫిక్స్ అయ్యాం. లోపల ఎక్కడో ఉన్న క్యాబినెట్స్ని ఓపెన్ చేసినప్పుడు ఎక్కడా లేని చెత్త అంతా బయటకు వస్తుంది. ఫస్ట్ బాగానే ఉంటుంది హాల్, బట్ ఆ క్యాబినెట్స్ ఓపెన్ చేసినప్పుడు లోపల చెత్త బయటపడుతుంది. కానీ ఆ టైంలో మనం అరే అనవసరంగా లేని చెత్త వస్తుంది కదా ఇక్కడికి, లేదు బాబా ఇప్పుడు ఏం తుడుస్తాం దీన్ని అని దానంతా మళ్ళీ వెనక్కి పెట్టేసి తాళాలు వేసేసి ఉంచామనుకోండి, అది ఇంకా చెదలు పట్టేస్తాయి, కాక్రోచ్లు పెరుగుతాయి. ఈరోజు క్లీన్ చేయకపోతే అది ఇంకా 10 ఏళ్ళకి ఇంకా పెంట పెద్దదైపోతుంది. సో ఎలా అయితే క్లీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్యూ ఫేజ్లో ఎక్కువ చెత్త కనబడుతుందో, మెడిటేషన్లో కూడా చేసే కొద్దీ అలా ముందు మనకి ఎక్కువ చెత్త బయటికి వస్తూ ఉంటుంది. కొంచెం మనం ఓపిక పట్టి సాధనని ఇంకా పెంచుకుంటూ, అండ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఒక అలర్ట్లా తీసుకోవాలని చెప్తారు. మనకి డిఫికల్టీగా అనిపిస్తోంది మెడిటేషన్ కూర్చునే కొద్దీ అంటే అవర్ మైండ్ ఈస్ గివింగ్ ఆర్ అవర్ సోల్ ఈస్ గివింగ్ అలర్ట్స్ టు ప్రాక్టీస్ మోర్. బాగా ప్రాక్టీస్ చేయడానికి మనకి అలర్ట్స్ వస్తున్నాయని అర్థం చేసుకోవాలి. మన సోల్ నుంచి ఒక అలర్ట్ అది. అప్పుడు ఏం చేయాలి, ఇందాక చెప్పినట్టు ఇంట్లో చెత్త అని ఎలా అయితే ఓకే ఇప్పుడు చెత్త వస్తే వచ్చింది, లెట్ us వెయిట్ అని మొత్తాన్ని క్లీన్ చేసుకుని 1 గంట అయ్యేసరికి ఇల్లంతా క్లీన్ అయిపోతుంది కదా.
లోపల ఉన్న చెత్త క్లీన్ అయిపోతుంది. సో అట్లా ఆయన పేషెన్స్తో, కంపాషన్తో మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోకుండా మెడిటేషన్ అంటే ఇలా ఉంటేనే కరెక్ట్ మెడిటేషను, ఇలా ఎక్స్పీరియన్స్ అయితేనే నేను కరెక్ట్ మెడిటేషన్ చేసినట్టు అని అనుకోకుండా కంటిన్యూ చేయండి అని చెప్తూ ఉంటారు. రొమాంటిక్ ఫేస్ అండ్ క్లెన్సింగ్ ఫేస్. దాని తర్వాత అంటే ఇందాక చెప్పినట్టు ఆర్డినరీ యాక్టివిటీస్లో కూడా మనం మైండ్ఫుల్నెస్ని గమనించవచ్చు అని చెప్పినట్టు. ఇందాక పొటాటో చిప్ డెలివరీ స్టోరీ చెప్పాను కదా, ఆయన ఉద్దేశం అది. అంటే ఆర్డినరీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో కూడా మన మెడిటేషన్ని అలవర్చుకోవచ్చు, టైం లేదు అని ఎస్కేప్ అవ్వక్కర్లేదు అని. ఎస్, ఇంకొకటి బాగా నన్ను హత్తుకున్న ఒక చాప్టర్ ఏంటంటే, మనం ఇందాక చెప్పాను, మనం మెడిటేషన్, రైట్ మెడిటేషన్ చేసే కొద్దీ ఓపెన్నెస్ పెరుగుతుంది. స్మాల్ మైండెడ్నెస్ నుంచి, ఈగో సెంట్రిక్ నుంచి చాలా సర్వీస్ ఓరియంటెడ్గా మన మైండ్ కానీ మన సోల్ ఫ్లరిష్ అవుతుంది అని ఇందాక చెప్పుకున్నాం. సో ఆ కోణంలో ఒకటి ఏం చెప్తారంటే, మీరు ఎలా ట్రై చేయొచ్చు, నిజంగా దాన్ని మైండ్ఫుల్గా ఎలా ట్రై చేయొచ్చు, మీరు ఈగో సెంటర్ నుంచి చూస్తున్నారా లేదా ఓపెన్నెస్ అలవరుతోందా లేదా అని తెలియాలి అంటే ఒక టూల్, ఫుల్లీ లిజనింగ్. పూర్తిగా వింటున్నారా, ఒకళ్ళు వచ్చి మనకి వాళ్ళు బాగా చెప్తున్నారు, లేదా వాళ్ళ డే ఎలా జరిగిందో మనతో షేర్ చేసుకుంటున్నారు, అప్పుడు మనం ఎలా వింటున్నామో మనల్ని గమనించుకోండి అని అంటాడు ఆయన. అలా మీరు గమనిస్తే, ఇప్పుడు దాకా గమనించకపోతే ఈసారి గమనించండి, గమనించినప్పుడు మీకే తెలియని సర్ప్రైజెస్ వస్తాయి అని అంటారు ఆయన. అవి ఏంటంటే, అంతెందుకు నా లైఫ్లో మేడం కొంచెం ఒక 10 minutes ఎక్స్టెండ్ చేయొచ్చా? 8:30 చేయొచ్చు కదా, ఓకే. సో నా లైఫ్లో నేను చూసింది ఏంటంటే, నా హస్బెండ్ నేను ఇద్దరం చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి ఇద్దరికి అంత టూ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ అప్పుడు లేదు స్టార్టింగ్లో. లక్కీగా అప్పటికి కొంచెం మెడిటేషన్ నాకైనా తెలుసు, ఇద్దరిలో ఒకరికైనా మెడిటేషన్ తెలుసు కాబట్టి, అండ్ మా మదర్ గైడెన్స్ కూడా ఉండేది, బుక్స్ చదివేదాన్ని కాబట్టి అప్పట్లోనే కొంచెం ఈ మైండ్ఫుల్నెస్ అనేది వినడం జరిగింది. సో పాజ్ అవ్వడం, ఎప్పుడైనా ఏదైనా మైండ్కి మనకి నచ్చినట్టుగా ఏదైనా జీవితంలో జరుగుతుంది అంటే పాజ్, స్లో, సింప్లిఫై అండ్ రిలాక్స్ అని చెప్తుంటారు ఇందులో కూడా. సో అట్లా ఎప్పుడైనా గొడవలు, స్టార్టింగ్లో ఎక్కువ గొడవలు వచ్చేసేవి, ఒకరి పర్సనాలిటీ ఒకరికి తెలియదు కదా, ఇట్ టేక్స్ టైం ఇన్ ఎనీ రిలేషన్షిప్. సో అట్లా పర్సనాలిటీస్ అర్థం చేసుకునే క్రమంలో చాలా గొడవలు వస్తున్నప్పుడు నేను దాన్ని ఏమంటారు, ఇంటెన్షనల్గా ఒక కమిట్మెంట్ తీసుకున్నాను అనమాట. ఈసారి నా హస్బెండ్ ఏమి మాట్లాడుతున్నా నేను కంప్లీట్గా వింటాను, కంప్లీట్గా, ఎక్కడ మధ్యలో నేను కట్ చేయను అని. అది ఎప్పుడైతే చేశానో ఓవర్ టైం, అదేమి మ్యాజికల్గా ఒక్క రోజులో జరగదు, బట్ ఓవర్ టైం ఆయన నాలో ఓపెన్నెస్ని గమనించారు. అంటే ఇంత ఓపెన్గా సుహాని వింటోందా, మనము విందాం, తన వైపు నుంచి ఉన్న ఈ రిలేషన్షిప్లో వస్తున్న స్ట్రగుల్స్ ఏంటో తన ఆస్పెక్ట్లో కూడా విందామని చెప్పి ఆయన కూడా ఓపెన్ అవ్వడం జరుగుతూ వస్తుంది. సో ఫుల్లీ లిజనింగ్ అనేది ఒక గొప్ప టూల్. మనకే తెలియకుండా మన ఈగో తగ్గిపోతుంది. వింటున్నప్పుడు నేను వెంటనే వీళ్ళకి ఏం ఆన్సర్ చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, లేదా ఓకే నేను వీళ్ళదంతా వింటున్నాను, నన్ను అర్థం చేసుకునేది ఎవడు అని అనుకుంటే అంతే, కాన్ఫ్లిక్ట్స్ వచ్చేస్తాయి. వెంటనే మనం మాట్లాడేస్తాం కదా వాళ్ళని కంప్లీట్ చేయనివ్వకుండా, ఖచ్చితంగా అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అది మేనేజర్తో అవ్వచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు, ఎక్కడైనా. సో ఫుల్లీ లిజనింగ్ అనేది ఒక గొప్ప టూల్ అని ఆయన చెప్పడం జరిగింది. అంటే అగైన్ ఫుల్లీ లిజనింగ్ అనేది ఏంటి, మళ్ళీ ఈ ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకురావడమే కదా. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, కంప్లీట్గా వింటున్నామా లేదా అనేది మళ్ళీ మనకు ఒక అవకాశం మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడానికి, రైట్. అండ్ ఇంకొక చాప్టర్లో చెప్తారు ఆయన, మన గార్డెన్లో, మన ఇంట్లో గార్డెన్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద చెట్ల నుంచి ఆకులు రాలిపోతూనే ఉంటాయి, వాటిని మళ్ళీ రేకింగ్ చేస్తూ ఉండాలి, ఆకులను తీస్తూ ఉండాలి. మళ్ళీ ఒక 2 రోజులకో 4 రోజులకో మళ్ళీ అక్కడ ఆకులు పడిపోతూ ఉంటాయి, చెత్త చెదారం వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఓపిక్గా అవన్నీ తీసుకుంటూ ఉండాలి. అలానే మనం కూడా ఇప్పుడు దాకా చెప్పుకున్న ఈ ఇన్నర్ వర్క్ టూల్స్ అన్నిటిని గార్డెన్ ఎలా అయితే మెయింటైన్ చేస్తామో ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో, ఈ మెడిటేషన్ని, మైండ్ఫుల్నెస్ని కూడా మనం అలానే ఓపిక్గా సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోకుండా రెగ్యులర్ మెయింటెనెన్స్గా చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ అది చేసేటప్పుడు ఎలా ఉండాలి, జాయ్ఫుల్గా చేయండి అంటారు. జాయ్ఫుల్లీ రేక్ యువర్ లీవ్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ గార్డెన్ అంటారు ఆయన. అంటే ఇందాక చెప్పుకున్నట్టు కూర్చున్నప్పుడు కష్టంగా ఉంటుంది, లేకపోతే నా రిలేషన్షిప్స్ బెటర్ అవ్వట్లేదు, నా మాట తేడా ఉంటుంది, గొడవలు వస్తున్నాయి,
ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ మనం ఇన్నర్ వర్క్ చేయాల్సిందే. ఎవ్రీడే యు షో అప్ ఎవ్రీడే అండ్ రేక్ యువర్ లీవ్స్ అని చెప్తుంటారు ఆయన. అండ్ ఎలా అయితే ఇవన్నీ మీరు వినే ఉంటారు చాలామంది క్లాసెస్లో. మన మైండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది, చాలా థాట్స్ వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు దాన్ని ఇంకా త్వరగా అరే ఈ మైండ్ ఎలా కామ్ చేయాలని కొట్టుమిట్టాడే బదులు లెట్ ద మైండ్ బీ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ లెట్ ఇట్ సెటిల్ అని చెప్తూ ఉంటారు. ఎలా అయితే బురదతో నిండిపోయిన జారు, బురద వాటర్తో నిండిపోయిన జార్ని మనం ఇది ఇంకా అవ్వట్లేదేంటి, ఇంత బురద ఉంది ఏంటని మనం కదుపుతూ ఉంటే ఎప్పటికీ వాటర్ సెపరేట్ అవ్వదు, రైట్? కానీ మనం లెట్ ఇట్ బీ ఆన్ ఇట్స్ ఓన్ అని మనం పక్కన పెట్టేస్తే కాసేపటికి మడ్డు కిందకు వచ్చేస్తుంది, వాటర్ పైకి వచ్చేస్తాయి, వాటర్ని సెపరేట్ చేయగలుగుతాం. అలానే మన ప్రాక్టీస్లో కూడా అది కళ్ళు మూసుకుని ఫార్మల్గా కూర్చునే మెడిటేషన్ అయినా, కళ్ళు తెరిచి డే టు డే మనం ట్రై చేసే మైండ్ఫుల్నెస్లో అయినా లెట్ ద మైండ్ డూ ఇట్స్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్, దాన్ని సెటిల్ అవ్వనివ్వండి అని చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైనా మీకు ఇవి గుర్తుకు రావచ్చు అనమాట. ఎప్పుడైనా మీరు చాలా గజిబిజిగా ఉన్నారు, లేదా యాంగ్జైటీ వస్తుంది, ఓవర్ థింకింగ్ వస్తుంది, కానీ కూర్చొని మెడిటేషన్ చేసే టైం లేదు అన్నప్పుడు ఇలా నేర్చుకున్న ఈ పుస్తకాలు అందుకే బాగా ఉపయోగపడతాయని నాకు అనిపిస్తుంది. పత్రిజీ కూడా అన్ని బుక్స్ ఎందుకు చదవమంటారా అనేది, నేను చాలా పుస్తకాలు ఇంతకుముందు చదివానని చెప్పినా కూడా ఈ పుస్తకం నన్ను బాగా ఆ పత్రిజీ చెప్పే పాయింట్ని ఇంటర్నలైజ్ చేసుకొని ఇచ్చిందనమాట. ఎందుకు ఈ పుస్తకాలు చదవమంటారు అనేది. ఈ పుస్తకంలో ప్రతి చాప్టరు అద్భుతంగా ఉపయోగపడుతుందండి. మెడిటేషన్ ఎక్కడ చేసినా చేయకపోయినా ఆ చదివినవి ఇప్పుడు మీరు విన్నది నేను మ్యాక్సిమం ఒక 50% ఇవ్వగలగచ్చు నేను చదివిన దాంట్లోంచి. బట్ మీ అంతటా మీరు పుస్తకం చదివితే 80 to 90% అయినా మీరు ఎక్కువ ఆకలింపు చేసుకోగలుగుతారు. సో ఖచ్చితంగా ఈ పుస్తకం చదవండి. మనం ఎప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రతి పాయింట్, వెన్ ఎవర్ వీఆర్ స్ట్రెస్డ్ లేదా యాంగ్జైటీ వస్తుంది, పాస్ట్లో ఉంటున్నాను, అసలు ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా, కన్ఫ్యూజ్డ్గా ఉంది, జీవితం ఏంట్రా అనిపిస్తుంది అన్నప్పుడు ఈ చదివిన పుస్తకాలే బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఈ చాప్టర్స్ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. ప్లీజ్ డూ గివ్ ఇట్ అ రీడ్. అండ్ టు ర్యాప్ ఇట్ అప్, సఫరింగ్ గురించి కూడా ఒకటి చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఆయన ఒక చాప్టర్లో ఒక స్టోరీ చెప్తారు, విన్నారో లేదో, ఆవగింజల స్టోరీ విన్నారండి ఎవరైనా? మస్టర్డ్ సీడ్స్. ఎస్ బుద్ధాది, వెరీ గుడ్. సో బుద్ధుడిని ఒక విలేజ్లో చూసి కిసా గౌతమి అనే ఒక ఆవిడ, వీళ్ళు ఏదో మెడిటేషన్ అంటున్నారు, ఈయన ఏదో మహానుభావుడు కదా, చనిపోయిన నా కొడుకుని బతికించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని చెప్పి గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్తుంది ఆమె, కిసా గౌతమి అని ఆవిడ. ఆయన అంటారు, ఓకే కుదురుతుంది, సరే చూద్దాం, నువ్వు ఫస్ట్ ఇంటింటికి వెళ్ళి, విలేజ్లో ఉన్న అన్ని ఇంటింటికి వెళ్ళి ఆవగింజలు తీసుకురావాలి. కానీ ఆవగింజలు ఏ ఇంట్లో తీసుకురావాలి అంటే, ఏ ఇంట్లో అయితే సఫరింగ్ లేదో, అసలు బాధ లేదో, మరణం లేదో, పెయిన్ కూడా ఏదైనా జబ్బు పడి లేరో, అంటే హ్యాపీగా ఉండాలి వాళ్ళు. కేవలం ఒక లాస్ని, ఎవరో చనిపోయారు అనే ఒక లాస్ని కూడా వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. అలాంటి ఇంట్లోంచి మాత్రం నువ్వు ఆవగింజలు తీసుకురా అంటాడు. ఆ అమ్మాయి చెగ తిరుగుతుంది, ఒక్క ఆవగింజ కూడా రాదు. అప్పుడు తనకి ఏమర్థమవుతుందంటే, బుద్ధుడి దగ్గరికి వచ్చాక చెప్తాడనమాట, సఫరింగ్ అనేది నీకొక్కడికే ఉన్నది కాదు, ఇట్ ఈజ్ యూనివర్సల్. ఇందాక చెప్పినట్టు మన స్మాల్ మైండెడ్నెస్ నుంచి ఓపెన్ మైండెడ్నెస్ అవ్వడం అంటే ఇదే. సఫరింగ్ అందరికీ ఉంది అన్నప్పుడు ఏం చేస్తామండి, ఇది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా యూజ్ అయింది. సఫరింగ్ నాకొక్కదానికే కాదు అందరికీ ఉంది అన్నప్పుడు మనం వెంటనే మన మైండ్ షిఫ్ట్ ఎలా అవుతుంది అంటే, అప్పుడు దాకా నాకే ఎందుకు వచ్చింది, నాకే ఇన్ని కష్టాల, నాకే ఎందుకు జరుగుతుంది అని అదే నాది నాకు నాకే ఎందుకు అనే మన వైపు నుంచే ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే ఈ యూనివర్సల్ సఫరింగ్ నిజంగా మనకి లోపల నుంచి అర్థమైందో, మనం ముందు పక్క వాళ్ళని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఎస్, ముందు మీ ఓన్ సఫరింగ్తో మీరు జెంటిల్గా ట్రీట్ చేస్తారు మెడిటేషన్లో. ఇందాక చెప్పా, ఎక్కడలో లేని ఎమోషన్స్ అన్నీ తనుకొస్తున్నాయి కదా మనకి. వస్తున్నప్పుడు మీరు ఎంత జెంటిల్గా వాటిని ట్రీట్ చేస్తున్నారు, ఎంత చక్కగా మీరు వాటితో ఎమోషన్స్తో కూర్చుని నాన్ జడ్జిమెంటల్గా వాటిని మీ నుంచి వెళ్ళిపోనిస్తున్నారా, లేదా అక్కడే పట్టుకుని ఇంకా వెనక్కి తవ్వుకుంటున్నారా అనేది గమనించుకుంటూ ఉంటే, ఒకానొక టైం సాధనలో భాగంగా ఒకానొక టైం వచ్చేసరికి, ఓకే సఫరింగ్ అనేది కేవలం ఒక పాసింగ్ క్లౌడ్, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు,
ఎంత మనకి నచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినా మనం ట్రై చేస్తే 1 ఇయర్కి విల్ బికమ్ నార్మల్, బికాజ్ లైఫ్ గోస్ ఆన్, ఇట్ డజంట్ స్టాప్, యూ నీడ్ టు మూవ్ ఆన్ కదా. పెయిన్ అయినా కూడా అంతే, యాంగ్జైటీ అయినా కూడా అంతే. యాంగ్జైటీ కూడా మెల్లగా ఒక హాఫ్ డే అయ్యేసరికి యాంగ్జైటీ రేట్ కూడా తగ్గుతుందిగా, ఏదైనా తగ్గాల్సిందే అని అండర్స్టాండింగ్ మనతో మనం కూర్చున్నప్పుడే వస్తుంది. ఇలా చెప్పినప్పుడో విన్నప్పుడో వచ్చేది కాసేపే ఉంటుంది, బట్ అది లోపల నుంచి ఇంటర్నలైజ్ అయినప్పుడు అది మన నరాల్లో ఇంకుతుంది అనమాట. అది ఎప్పుడైతే ఇంకిందో సఫరింగ్ నాకే కాదు అందరికీ ఉంది అనేది మీరు తెలిసినప్పుడు, లేయర్స్ అన్నాను కదండి ఇందాక, నాకు ఎలా అయితే క్రియేటివిటీ లేయర్ ఓపెన్ అయింది అన్నానో అలా మీలో కైండ్నెస్ అనే లేయర్ ఓపెన్ అవుతుంది. అది జీవుల్ని సైతం, మనుషులే కాకుండా మన తోటి సాటి జీవుల్లో కూడా చూడగలుగుతారు. అది చూడటం మొదలవుతుంది. అందుకే న్యాచురల్గా మెడిటేషన్లోకి వచ్చాక ముందు మానకపోయినా కూడా గ్రాడ్యువల్గా అయినా మానేస్తారు నాన్ వెజ్ తినడం, ఒక ప్రాణిని హింసించడం అనేది. సో కమింగ్ బ్యాక్, అలా ఎప్పుడైతే మనకు ఆ సఫరింగ్ యూనివర్సల్ అనేది ఇంటర్నలైజ్ చేసుకుంటామో హీలింగ్ స్టార్ట్ అవుతుంది. హీలింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది నాకు చెప్పాను, లాస్ట్లో చెప్తానని. ఆ హీలింగ్ ఎలా జరుగుతుంది అంటే, హీలింగ్ ఈజ్ ఆల్వేస్ షేర్డ్ అని చెప్తాడు ఇతను. హీలింగ్ ఈజ్ నాట్ అబౌట్ ప్యూర్ ఇండివిజువల్. మీ హీలింగ్ మీది మాత్రమే కాదు, హీలింగ్ ఈజ్ ఆల్వేస్ షేర్డ్ అని చెప్తాడు. ఎలా అంటే, ఇప్పుడు నేను నా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యాక చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. కొత్త లైఫ్ సిచ్యువేషన్స్, కొత్త జనాలు, చాలా కష్టపడ్డాను. వెరీ జడ్జ్మెంటల్ ఫేజ్లో ఛాలెంజెస్ చూశాను. తర్వాత ఏమైంది, 3 ఇయర్స్ వచ్చేసరికి 3 ఇయర్స్ చూశాను, సంభవం నేర్చుకున్నాను, బయటపడ్డాను. 3 ఇయర్స్కి మా అన్నయ్యకి మ్యారేజ్ అయింది. నిజంగా హీలింగ్ అయిన వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు కొత్తగా మా వదిన వస్తారు కదా, నా సిస్టర్ ఇన్ లా వస్తారు కదా, ఆమె కూడా నా ప్లేస్లోనే ఉంటుంది కదా కొత్తగా ఈ ఫ్యామిలీలో. ఎప్పుడైతే నాకు యూనివర్సల్ సఫరింగ్ అర్థమైందో, నాకు హీలింగ్ జరిగింది అనడానికి కారణం ఏంటంటే, ఎలా మనం చెక్ చేసుకోవచ్చు అంటే, మనకు జరిగిన పెయిన్నే కావాలని వేరే వాళ్ళకి ఇస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. తెలిసి తెలియకుండా కూడా ఇచ్చేస్తూ ఉంటాం మనం పెయిన్. అలా ఇస్తున్నాము అంటే మనకి హీలింగ్ జరగలేదని అర్థం, మనం ఇంకా రాక్షసత్వంలోనే ఉండిపోయామని. సో తను వచ్చినప్పుడు నేను చాలా కాన్షియస్గా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం, మనం వదిన్ని అప్పుడే ఏమీ జడ్జ్ చేయొద్దు, లెటస్ గివ్ హర్ టైం అని అమ్మ నేను మాట్లాడుకుంటూ ఉంటాం. వదినకి టైం ఇద్దాం, నాన్ జడ్జ్మెంటల్ స్పేస్లో తన్ని మన ఫ్యామిలీలో ఒకటి అవ్వనిద్దాము అని. సో అంటే ఏంటి, నా సఫరింగ్ని నేను నన్ను ఇలా ట్రీట్, ఇప్పుడు కమింగ్ బ్యాక్, అత్త కోడల్లో జరిగేది ఇదే. ఆ అత్తగారి కోడలుగా ఉన్నప్పుడు సఫరింగ్ ఫీల్ అవుతారు కదా, ఆవిడ అక్కడ హీల్ అవ్వక అదే సఫరింగ్ని వై నాట్ నా కోడలు కూడా ఎందుకు సఫర్ అవ్వకూడదు, నేను సఫర్ అయ్యా కదా, వై జస్ట్ మీ అనుకుంటారు. సో ఎప్పుడైతే మనం అలా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఓకే వాళ్ళకి హీలింగ్ జరగలేదు, లెట్ us బ్రేక్ దిస్ ప్యాటర్న్ నౌ అని మనమైనా ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. సో ఆ హీలింగ్ గురించి కూడా ఇందులో అద్భుతంగా చెప్పాడు ఆయన. హీలింగ్ అనేది ఎప్పుడు షేడ్, మనం హీల్ అయ్యామో లేదో చూడాలంటే మనం అదే సఫరింగ్ వేరే వాళ్ళకి ఇస్తున్నామా లేదా అనే దాన్ని కూడా గమనించుకోవాలి అంటారు. అండ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఫ్రెష్ మూమెంట్. నిన్న మొన్న ఏవో జరుగుతాయి మన జీవితంలో. ఒక ఎగ్జామ్ రాస్తారు, ఎప్పుడో చిన్నప్పుడు ఫెయిల్ అయిపోయారు, లేదా చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అది లాస్ అయ్యింది. మనం ఏం చేస్తామంటే అవే పాస్ట్ ఐడెంటిటీస్ పట్టుకుని రిజిడ్గా ఉండిపోతాం అనమాట. ఇంకా మనం ఒక ఐడెంటిటీ పెట్టేసుకుంటాం, లేదు నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేశానంటే నాకు లాస్ వస్తుంది, లేదా నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళానంటే ఫసక్ పోతుంది ఆ ఇంటర్వ్యూ అని ఎప్పుడో జరిగిన ఒక్క సందర్భాన్ని పట్టుకుని మనం దానికి ఒక రిజిడ్ ఐడెంటిటీని ఇచ్చేసుకుంటూ ఉంటాం. బట్ అలా కాదు, మెడిటేషన్ చేసే కొద్దీ మీకు తెలుస్తుంది కదా మెడిటేషన్ అంటే ఏంటి. ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు కళ్ళు మూసుకున్నప్పుడు ఒక అరగంట ఒకటే థాట్ ఉన్నా కూడా మనం ట్రై చేస్తూ ఉంటే ఆ థాట్ కూడా మన నుంచి పాస్ అయిపోవడానికి గమనిస్తాం. అదే శ్వాస మీద ధ్యాస, మనం చేస్తున్నదే అది. అంటే మన కళ్ళ ముందు అవి పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోవడానికి గమనిస్తున్నాం కదా. మెడిటేషన్ని ఎప్పుడైతే ఎక్కువ చేస్తామో కళ్ళు తెరిచాక కూడా మన ముందు జరుగుతున్న మనకిష్టం లేని విషయాలు కూడా మన ముందు అలానే వెళ్ళిపోతాయి అనేది మనం ఇంటర్నలైజ్ చేసుకుంటాం. అర్థమవుతుందా అండి? చెప్పింది అర్థమైందా? మనం మెడిటేషన్లో అవేర్నెస్ని కదా అలవాటు చేసుకుంటున్నాం, ఏం జరుగుతోంది, నా మైండ్ ఏం చూపిస్తోంది, ఎలాంటి ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి అనేది గమనించడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. రోజు ఒక గంట ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కళ్ళు తెరిచాక కూడా ఆ అవేర్నెస్ అనేది న్యాచురల్గా మన జీవితంలో ఫ్లో అవ్వడాన్ని గమనిస్తాం. సో మనకి ఏదైనా కష్టం ఎదురైంది, వెంటనే డిటాచ్డ్గా ఉంటాం, ఈ కష్టం కూడా పాస్ అయిపోతుంది, ఈ కష్టం కూడా పాసింగ్ క్లౌడే
అండ్ ఏదైనా ఒకటి మనకి ఎదురైంది అంటే అది మన కోసమే వచ్చింది అని ఆయన ఇంకొక చాప్టర్లో చెప్తారనమాట. ఎవ్రీ డిఫికల్ట్ సిచ్యువేషన్ హ్యాస్ కమ్ టు టీచ్ యూ సంథింగ్. ఎందుకంటే ఒక చిన్న ఎనాలజీ చెప్తాడు ఆయన. మీకు ఒక డిఫికల్టీ వచ్చింది, అది ఏమైనా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు, శారీరకంగా రోగం ఏదైనా అవ్వుండొచ్చు. అలా వచ్చినప్పుడు వెంటనే ఇందాక అన్నట్టు నాకే ఎందుకు వచ్చింది అనుకోకుండా నా కోసం ఎందుకు వచ్చింది అని ఆలోచించాలంటారు. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ ఫర్ మీ, టు మీ కాకుండా ఫర్ మీ అని ఆలోచించడం మొదలుపెట్టండి అంటారు. అలా మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్స్ మన మైండే, మన సోల్ అనొచ్చు, మైండ్ అనొచ్చు, అదే మనల్ని ఓపెన్ చేస్తుంది అనమాట. ఎక్కడో లోపల ఉన్న ఒక కీ ఓపెన్ అవుతుంది డోర్కి. అది ఆయన ఎలా చెప్తారంటే ఒక ఆయన చెప్పిన స్టోరీని ఈయన అందులో చెప్పడం జరిగింది. 4 హార్సెస్ ఉంటాయట, 4 టైప్స్ ఆఫ్ హార్సెస్, గుర్రాలు. ఒక హార్స్ బెస్ట్ హార్స్, అదేంటంటే దెబ్బ పడని క్రితమే ట్రైన్ అయిపోతుంది. యజమాని ఏం చెప్పాడో వెంటనే మాట వినేస్తుంది దెబ్బ పడకముందే. నెక్స్ట్ గుడ్ హార్స్ ఏం చేస్తుంది, దెబ్బ పడుతోందిరా బాబోయ్ అని అక్కడ దాకా వెయిట్ చేస్తుంది, దెబ్బ పడే ముందు వెంటనే యజమాని మాట వినేస్తుంది. మూడో గుర్రం ఏంటి, దెబ్బ ఇంకా ఆల్మోస్ట్ కొట్టించేసుకుంటుంది దెబ్బ, అప్పుడు మారుతుంది, మూడో టైప్ గుర్రం. నాలుగో గుర్రం ఏంటంటే దానికి దెబ్బ తగులుతుందని తెలుసు, దెబ్బ తగిలి అది మానడం చాలా ఏళ్ళు పడుతుందని తెలుసు, అయినా కూడా దెబ్బలు తన్నించుకుంటూనే ఉంటుంది. ఈ స్టోరీ విన్నప్పుడట చాలామంది ఆయన క్లాస్లో మెడిటేటర్స్ వెంటనే నేను బెస్ట్ గుర్రాన్ని అవుతానండి అంటారట. అంటే ఏంటి వాళ్ళ అర్థం, అక్కడ ఎనాలజీ పోలిక ఏంటంటే ఏ కష్టాలు లేకుండా హ్యాపీగా ఉంటారండి, నేను మెడిటేషన్లో హ్యాపీగా మెడిటేషన్ జర్నీ చేసేస్తానండి అని అంటూ ఉంటారు అందరూ అని అంటాడు ఆయన. కానీ ఆయన చెప్తాడు నో, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్ ఆర్ ఈవెన్ యువర్ మెడిటేషన్ జర్నీ, బీ ద వర్స్ట్ అంటే బ్యాడ్ హార్స్ కిందే ఉండండి అని అంటారు. ఎందుకంటే మనకి ఏ కష్టాలు లేకపోతే కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించాం కదా. హ్యాపీగా ఉంది, మంచి డాండీ హ్యాపీగా ఉంది లైఫ్, కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చుంటాం, కళ్ళు తెరిచాక అద్భుతంగా ఉంది అంటే కళ్ళు అసలు మూసుకోం కదా. సో అందుకని డిఫికల్టీస్ వచ్చినప్పుడు లేదు ఇది నాకేదో నేర్పించడానికే వచ్చింది, సంథింగ్ డీప్ ఏదో ఓపెన్ చేయమని చెప్తుంది. ఆయన అంటారు డిఫికల్టీస్ అనేవి బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్, అంటే మారువేషంలో ఉన్న వరాలు అని చెప్తుంటారు. అంటే అవి మనకి హెవెన్లీ మెసెంజర్స్ టు టెల్ అస్ దట్ అరే బాబా ఇప్పుడైనా డీప్ వెళ్ళు, లోపల ఏదో ఉంది అక్కడ నువ్వు అన్లాక్ చేసుకో, నీ పొటెన్షియల్ ఇంకా ఉంది, ఇక్కడ కళ్ళకు కనబడుతున్న కష్టంతోనే నువ్వు షేక్ అయిపోకు, ట్రస్ట్ ద ప్రాసెస్. ఎలా అయితే ఒక టెంకని మనం భూమిలో వేసి ఎవ్రీడే ఏం చేస్తామండి, వాటర్ పోస్తూ ఉంటాం, అంతేగాని మాట్లాడితే అరే మొక్క ఇంకా కనిపించట్లేదు మొలవట్లేదని ఓపెన్ చేసి తవ్వం కదా, తవ్వితే అసలు ఎప్పటికీ పెరగదు మొక్క. సో మెడిటేషన్లో కూడా ఆయన ఏం చెప్తారంటే మీరు చేయాల్సిందల్లా ఎవ్రీడే కన్సిస్టెంట్గా మెడిటేషన్లో కూర్చోండి. ఎలా అయితే మొక్కకి వాటర్ చేస్తారో ఎవ్రీడే కనీసం ఒక ½ అన్ అవర్ మెడిటేషన్లో కూర్చోండి. మీకే తెలియకుండా ఎలా అయితే ఒక మ్యాజికల్ మిస్టరీగా సాయిల్లోంచి మొక్క మెల్లగా పెరిగి చెట్టు అయ్యి పండ్లను ఇస్తుందో, అలానే మెడిటేషన్ కూడా మీకే తెలియని విధాల్లో మీకు కనబడిపోవచ్చు. అరే మొక్క నుంచి చెట్టు ఎలా అయింది, ట్రంక్ ఎలా పెరిగింది, పిందె ఎలా వచ్చింది, ఇవన్నీ మనకి కరెక్ట్గా కనబడవు, ఎప్పుడు జరుగుతున్నాయో కనబడవు. సడన్గా ఒక రోజు చూస్తే పెరిగిపోయి ఉంటుంది, కాయ వచ్చేసి ఉంటుంది కదా. అలానే మెడిటేషన్ కూడా మీకు తెలియదు, ఎప్పుడు మీరు ఒక అన్షేకబుల్ ట్రీ అవుతారో మీకే తెలియదు. కానీ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ షో అప్ ఎవ్రీడే, వాటర్ యువర్ ప్లాంట్, అంటే మీ సోల్ని వాటర్ చేస్తూ ఉండండి, నర్చర్ చేయండి, బట్ వితౌట్ సెల్ఫ్ క్రిటిసిజం. ఏం జరుగుతుందో దాన్ని జడ్జ్మెంట్ చేయకుండా గమనించడం, ఏం జరిగినా గమనించడం. సో అలా ధ్యానీ భవ అనే క్యాప్షన్ నేను చూశాను. ఎవరైనా చెప్తారా, ధ్యానీ భవ అనే ప్రోగ్రామ్కి ఒక క్యాప్షన్ ఇచ్చారు, ఆ ఫ్లయర్ మీరు బాగా చదివారా, మైండ్ఫుల్గా లేదా చెప్పగలరా? మోటివేట్, మెడిటేట్, మేనిఫెస్ట్ అని ఇచ్చారు. మోటివేషన్, మెడిటేషన్, మేనిఫెస్టేషన్. సో ఐ హోప్ ఈరోజు మీకు ఈ బుక్ ద్వారా నాకు తెలిసినంతలో మీరు మెడిటేషన్ చేయడానికి మోటివేట్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా జాయ్ఫుల్గా ట్రీట్ చేస్తూనే లైఫ్లో మెడిటేషన్ని, మైండ్ఫుల్నెస్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని ఒక చిన్న నాకు వీలైనంతలో నేను హెల్ప్ చేశాను అనుకుంటున్నాను. సో లెట్ us always be motivated towards meditation and manifest a great life. ధ్యానీ భవ.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ